Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్, నెల్లూరు పద్మాని. Good morning, sir. నేను భాగ్యలక్ష్మిని. వాళ్ళు ఏం రావట్లే వాళ్ళకి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, నేను పద్మాని, నెల్లూరు నుంచి. ఆమె ఇంకా చెప్తలేదు. ఆపు Good morning, everybody. Vardhan sir, good morning, sir. Vardhan sir, good morning, sir. Very good morning. Very good morning, sir. Ravi sir, good morning, sir. Good morning, sir. Srimanaran sir, very good morning. Good morning, Ravi sir. Koti Anand sir, good morning. Good job, good job. మన వాళ్ళందరూ యాడ్ అయ్యారా? What is sir? Good morning, sir. కోటి సార్ త్వరగా మన డౌన్లోడ్స్ అందరికి కాల్ చేయండి. ఈ రోజు మంచి సెషన్ జరగబోతుంది. ఓకేనా? భాగ్యలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. నెల్లూరు నుంచి సార్. మేడం మీరెవరో వాయిస్ బ్రేక్ అవుతుంది, వినిపించట్లేదు. గుడ్ మార్నింగ్ రవి సార్. ఐమా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ జాబ్, గుడ్ జాబ్. మన వాళ్ళందరూ యాడ్ అయ్యారా? యాడ్ అవుతున్నారు సార్. ప్రతిమా మేడం వీళ్ళందరూ, జాస్వా సార్, ప్రతిమా మేడం గారు యాడ్ అయ్యారు సార్. సార్ డేవిడ్ సార్ యాడ్ అయ్యారు. డేవిడ్ సార్, ఓకే ఓకే. అబ్రామ్ సార్ చేశాను సార్. కాలు యాడ్ అవుతున్నారు సార్. శంకర్ సార్ వీళ్ళంతా చేశాను సార్. యాడ్ అవుతున్నారు సార్. సార్ కూడా ఓకే ఓకే. ఇంకెవరైనా మిస్ సార్ అయ్యింటే నెల్లూరు కాల్ నుంచి చేయండి మేడం. పద్మాని సార్. ఓకే సార్. నెల్లూరు నుంచి ఓకే. పద్మాని. పద్మా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. Ravi sir, Very good good morning, morning, sir. madam. Dhananjay. ధనుంజయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. Thank you, మన sir. టీం వాళ్ళందరూ కాల్ చేయండి సార్. చిరంజీవి సార్ వాళ్ళు మన టీమేనా? Manchester, sir. త్వరగా ఫాలో అప్ చేయండి సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. మీ వాయిస్ వినిపించాలి. మంచి లీడర్ మీరు కొండేపు టీంలో.
ఒంగోలు టీము. ఓకే ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ గోపి రవి సార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్ గుడ్ మార్నింగ్. శ్యామల మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం యాడ్ అయ్యారా? యాడ్ అవుతున్నారు మరి సార్. కాల్ చేయండి త్వరగా యాడ్ అవ్వమని. ఒకసారి సాయిలీల మేడం కూడా కాల్ చేయండి మేడం. శ్యామల మేడం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చిరంజీవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లలిత సార్. రాజ్యలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మేడం. సార్. పొన్నం సరే మేడం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ ఓకే గుడ్ సార్. మార్నింగ్ అమ్మా. ప్రతిభ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ వాయిస్ వినిపించాలి. పిలిచిందా కాదు, మీరు పొదిల్లో నుంచి లీటర్ మాకు. నేను చెప్తున్నాను సార్ నాటి నుంచి. అవునా? సార్ గుడ్ మార్నింగ్ సార్. నాగమణి మేడం గుడ్ మార్నింగ్. సార్ థ్యాంక్ యూ సార్. గుడ్ వాయిస్ మార్నింగ్ అంటే సార్. లలిత సార్. నాగమణి మేడం వాయిస్ లాగా ఉండాలి. ఆ బేస్ ఎప్పుడు. ఓకే మన వాళ్ళందరూ యాడ్ అయ్యారు మేడం. బ్రహ్మే సార్ గుడ్ మార్నింగ్. బ్రహ్మే సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అనిల్ కుమార్ సార్ వెరీ గుడ్ మార్నింగ్. సురేష్ సార్ వీళ్ళందరూ యాడ్ అయ్యారా? యాడ్ అవుతున్నారు సార్. కాల్ చేశాను. ఓకే స్వర్ణ మేడం కాల్ చేశారా? చేశాను సార్. చేశాను. అందరూ చేశాను. గుడ్ మార్నింగ్ నాయుడు సార్. సార్ కూడా కాల్ చేయండి. ఓకే సార్. ఓకే. గుడ్ మార్నింగ్. స్వర్ణ గుడ్ మార్నింగ్ మేడం రవి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అట్టుకుంటారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ ఆనంద్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. అనంత్ సార్. మాల్యాద్రి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆదిలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆదిలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ జాబ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంది సుమా ప్రసాద్ కాస్త గోనుగుండ ప్రసాద్ అయినట్టున్నారు. మళ్ళీ గుర్తుపట్టలేము. ఆ ఫోన్ చేంజ్ అయింది. ఓకే నేను మిస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పిలిచాను. మళ్ళీ కొత్త వ్యక్తి అనుకోను. కాదు. ఓకే మన వాళ్ళందరూ యాడ్ అయ్యారా సార్? మల్లికార్జున సార్, రవి సార్ వీళ్ళంతా, వెంకటేశ్వర సార్ అవుతున్నారు సార్. అవ్వాలి. వాళ్ళు మెయిన్ లీడర్స్. ఇంకా అవును. బ్రాంజ్ సిల్వర్ అయ్యాక కూడా మీరు కాల్ చేసిన దాకా ఉండకూడదు. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బో సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మా వాళ్ళు కూడా యాడ్ అయ్యారా మేడం వాళ్ళు? యాడ్ అయ్యారు సార్. ఏం పేరు మేడం పేరు? మహాలక్ష్మి. అర్థం కాలేదు సార్. మహాలక్ష్మి సార్. పి మహాలక్ష్మి. ఇంకా ఆర్ సుభాషిణి. ఓకే మహాలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీట్ ఆన్ చేసి అమ్మాయికి తెలియదు మీట్ ఆన్ చేయడం, నేను చెప్తానండి. ఓకే సుభాషిణి మేడం గుడ్ మార్నింగ్. వెల్కమ్ ద జూమ్. గుడ్ మార్నింగ్ మీట్ సార్. ఆన్ చేయడం చూసి చెప్పాలి. చెప్తాను నేను. ఓకే సార్. ఓకే ఇప్పుడే ఫస్ట్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దుర్గా మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఈత మొక్కల హరి సార్ టీమ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పనవసరంలా. థ్యాంక్ యూ సార్. ఎవరి టీమ్? ఓకే గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అబ్రామ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ జాబ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ ఎఫ్రాయిం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. వాయిస్ వినిపించట్లేదు ఎఫ్రాయిం సార్. వెంకటేశ్వరం మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. త్వరగా మన టీం వాళ్ళందరూ యాడ్ అయ్యేలాగా చూడండి. ఒకవేళ అప్లైనర్స్ యాడ్ అవ్వకుండా కూడా ఏదైనా మీటింగ్ లేట్ గా వచ్చి యాడ్ అవ్వకుండా కాల్ చేయండి. డౌన్లోడ్స్ అయినా కూడా
త్వరగా ఈ రోజు మంచి సెషన్ జరగబోతుంది. చాలా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతున్నాం. సార్ ఎవరు రవి కూడా సార్ మిస్ గుడ్ మార్నింగ్. కావద్దు. అందరూ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఈ జూమే కాదు, ఏ జూమ్ అన్నప్పుడు నోట్బుక్ పెన్ అనేది మన దగ్గర ఉండాలి. రవి సార్ గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ శివ సార్, వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగా చేస్తున్నారు. నేను అర్థం మీటింగ్ కూడా అటెండ్ అయినట్టున్నారు. సార్ ఓకే ఓకే ఓకే, గుడ్ Thank జాబ్ you, గుడ్ sir. జాబ్ సార్. మన వాళ్ళందరూ యాడ్ అయ్యారా? అవుతున్నారు సార్. ఓకే Okay, ఓకే. sir. Follow up ధనలక్ష్మి చేస్తున్నాము. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సోమప్రసాద్ మల్లికార్జున్ సార్, సార్, గుడ్ మల్లికార్జున్. మార్నింగ్ సార్. గుడ్ మీరు మార్నింగ్. గోల్డ్ డైరెక్టర్ అయ్యాక కూడా ప్రసాద్ సార్ చేత కాల్ చేయించుకోకూడదు. చేయించుకోలేదు సార్. రవి సార్. ఓకే, మన వాళ్ళందరూ యాడ్ అయ్యారా సార్? యాడ్ అవుతున్నారు సార్. అందరికి ఫోన్లు చేశాను సార్. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ హరీష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ రాజు సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ జాబ్ గుడ్ జాబ్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ టీమ్ సార్. ప్రవీణ్ సార్ నా పేరు. ప్రవీణ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నెల్లూరు నుంచి సార్. సాయి కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాజమండ్రి అనిత సార్. అనిత మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ హోమ్ మీటింగ్స్ కి వచ్చినట్టున్నారు అక్కడ. అవును సార్. ఓకే ఓకే, బాగా జరిగాయి హోమ్ మీటింగ్స్. అంటే అనుకోకుండా వచ్చాయి సార్, 2-3 జరిగాయి, బాగా జరిగాయి. ఓకే ఓకే మేడం. సార్ లేచారా? కృష్ణమూర్తి సారు అంటే దినేష్ సార్ నోళ్ళు పెట్టి ఇప్పుడే పడుకున్నారు సార్, లేపుతాను. లేపండి. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. కృష్ణారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ బాబు సార్. సురేష్ కోటి బాబు సార్. సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సత్య సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హరి సార్. ఓకే సార్. జ్యోతి మేడం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సుధాకర్ సార్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు విష్ చేసేటప్పుడు నేమ్ తో విష్ చేయండి సార్, ఎందుకంటే కిందకి స్క్రోలింగ్ వెళ్తా ఉంది, మీరు పైన వాళ్ళు చెప్తా ఉన్నారు. నాగరాజన్ సరిత మేడం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మన వాళ్ళందరూ యాడ్ అయ్యారా? యాడ్ చేస్తున్నాం. ఓకే, గుడ్ జాబ్ సార్. గుడ్ మార్నింగ్ కవిత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కవిత మేడం. సాయి సార్, గుడ్ మార్నింగ్ సార్. హరి సార్ టీమ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్. థ్యాంక్ యూ సార్. సుజాత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వనజ హరి సార్ టీమ్ సార్. వనజ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజశేఖర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. త్వరగా ఇంకొక 5 minutes లో సార్ నేను గుడ్ మార్నింగ్ సార్. త్వరగా ఇంకెవరైనా యాడ్ అవ్వకుంటే యాడ్ అయ్యేలా చేసుకోండి. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హరీష్ సార్, సార్, వెరీ good morning, గుడ్ sir. మార్నింగ్. సార్ న్యూ జాయిన్ మల్లికార్జున సార్ అని జాయిన్ అయ్యాడు సార్ కనిగిరి నుంచి. ఒకసారి విషయం సార్. ఓకే మల్లికార్జున్ సార్, కనిగిరి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మల్లికార్జున్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్. హరి సార్ గుడ్ మార్నింగ్. సుమన్ Hello. సార్, గుడ్ మార్నింగ్ సార్. సుమన్ సార్, గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్. మెరీనా ఎఫ్ఐఎం టీమ్. మెరీనా మేడం, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ జాబ్ మేడం. సుమన్ సార్, గుడ్ మార్నింగ్. రవి కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్. శ్రావణ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. మన వాళ్ళందరూ యాడ్ అయ్యారా శ్రావణ్ సార్? యాడ్ చేయించాను సార్. ఓకే గుడ్ జాబ్ సార్. గుడ్ మార్నింగ్ భవానీ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హరి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్. గుడ్ హరి మార్నింగ్ సార్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ప్రవీణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హరి సార్. భవానీ మేడం హరి సార్ గుడ్ మార్నింగ్. అండి. గోపి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆమ్ని మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. శ్రీను సార్ ఉన్నారు సార్. శ్రీను సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీను సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సార్ కేజీఆర్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చందు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీ వాయిస్ వినిపించాలి. రవి సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గోపి సార్ నా ఫోన్ ఒకసారి కట్ చేసేయండి. ఓకే. రవి రావురు మాధవ్ సార్ గుడ్ మార్నింగ్ ఫోన్ సార్. హోల్డ్ లో పెట్టావు, నాకు మీటింగ్ వినిపించడం లే. హోల్డ్ లో పెట్టావు, దాన్ని కట్ చేసేసేయి. సార్ మీరు ఎవరో అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు విష్ చేశాక మ్యూట్ లోకి వెళ్ళండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సిరి సార్ టీమ్ దా. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రవి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు సార్ యాడ్ అయి ఉన్నాడు సార్, ఒకసారి విష్ చేయండి సార్. బ్రహ్మనాయుడు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇన్వైట్ చేయగల జూమ్ కి యాడ్ అయినందుకు. రవి సార్ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ వచ్చిన ఓకే. సార్, లీడర్స్ కూర్చోండి. విష్ చేయటం ఆపండి. ఇంక సార్ని ఇన్వైట్ చేసుకుందాం. 5:40 అవుతుంది. ఓకే. గ్రేట్ లీడర్ మనకందరికి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నటువంటి వర్ధన్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఒక్క నిమిషం రవి సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అందరినీ Okay, మ్యూట్ sir. లో ఉండమని చెప్పండి సార్. వాళ్ళు చాలా మంది అన్మ్యూట్ అయినారు, మళ్ళీ డిస్టర్బ్ అయితే సార్ ఇన్వైట్ చేస్తాను. ఒకసారి చూసుకోండి. ఓకే సార్. నేను సార్ గమనించిన లీడర్స్ సారు ఇన్వైట్ చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు విజేసిన వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నోట్బుక్ పెన్ దగ్గర పెట్టుకొని సార్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు నోట్ చేసుకోండి అందరూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వర్ధన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎత్తలేదు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ చేద్దాం సార్. సార్ కంటిన్యూ ద సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరికి కూడా గుడ్ మార్నింగ్ మెసేజ్. సో ఈరోజు వచ్చేసి మన కంటెంట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ వర్క్షాప్. సో వన్స్ అగైన్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఇంకా ఎవరన్నా టీమ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే త్వరగా ఫాలో అప్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి.
సార్ వర్ధన్ సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. సారీ ఏమనుకోవద్దు. మన జూమ్ లోకి ఇప్పుడు డాక్టర్ వీరబాబు సార్ అని యాడ్ అయ్యి ఉన్నారు సార్. ఒకసారి విష్ చేయండి సార్. సార్ సార్ డాక్టర్ మరిపూడి మండలం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు సార్. వీరబాబు గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ ప్రభు కుమారి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. సో ఇంకా సెషన్ స్టార్ట్ చేసుకుందాము. ఇంకా ఎవరన్నా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే దయచేసి త్వరగా కొంచెం జాయిన్ అయ్యేటట్టు చూడండి. ఇంకో 3 minutes లో సెషన్ అనేది స్టార్ట్ చేసుకుందామండి సబ్జెక్టు. సో ఈరోజు సెషన్ వచ్చేసి మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ వర్క్షాప్ అండి. సో 2 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నాము. ఒకటి వచ్చేసి వెస్టేజ్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ ప్లస్ హైవెస్ట్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్. వెస్టేజ్ లో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా హైవెస్ట్ అనే బ్రాండ్తో ఉండడం జరుగుతుంది. సో ఈ 2 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఓకేనా. ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ కవర్ చేద్దామండి. ఉన్న టైంని బట్టి హైవెస్ట్ ప్రొడక్ట్స్ ప్లాన్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే గనక ఇది నేనేనండి, ఎవరో కాదు. ఇది వేయడానికి రీజన్ ఏంటంటే ఇది చెప్పడానికి మీకు ఏమన్నా ఇది ఉందా, అర్హత ఉందా అన్న కొత్త వాళ్ళకి కొంచెం నమ్మకం కలగడానికి నా పేరు, నా డెసిగ్నేషను మొత్తం కూడా అక్కడ వేయడం జరిగింది విత్ మై సర్టిఫికేట్స్ ఆల్సో. ఎందుకు అంటే చాలా మంది ఇప్పటికీ కూడా కొంతమంది కొత్త వాళ్ళు ఏముంది బయట ఆయిల్కి దీనికి తేడా ఏముంది, ఇంత రేట్ ఎందుకు దీనికి, దీంట్లో ఇంత హెల్దీ ఉంటే గవర్నమెంట్ ఎందుకు ఈఏ ఇవ్వట్లేదు, వీటిని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు. ఇవన్నీ ఏంటంటే మనకి అవగాహన లేని మాటలు అనమాట. యాక్చువల్గా రైస్ బ్రాన్ ఆయిల్ని WHO వరల్డ్ వైడ్గా హెల్దీ ఆయిల్ అని చెప్పి WHO అప్రూవ్ చేసింది. ఓకేనా. సో WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని హెల్దీ కుకింగ్ ఆయిల్ అని అనౌన్స్ చేసి దీన్ని అంత హెల్దీ ఆయిల్ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తుందంటే ఒకసారి ఆలోచించండి. దీన్ని ఎందుకు ఇంత WHO కూడా అప్రూవ్ చేసింది అనేది ఒకసారి ఆలోచించండి. ఇది సైంటిస్టులు చెప్పారనో లేదా ఇప్పుడున్న మేధావులు చెప్పారనో కాదండి. దాదాపుగా 5,000 సంవత్సరాల క్రితం నుంచి మన పెద్దలు కానివ్వండి, ఏన్షియంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు ఆల్రెడీ వాడి ఆరోగ్యంగా ఉన్నారు. మనం వదిలేసి మనం అనారోగ్యాలు తెచ్చుకుంటాం. ఓకేనా. సో దాని గురించి ఈరోజు క్లియర్గా తెలుసుకుందాము. సో ఇక్కడ ఒక్కసారి చూస్తే కనుక మనం ఏదైనా సరే సులభతరంగా నేర్చుకోవాలన్నా, దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా, ఆ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా, జ్ఞాపక శక్తిని మనం పెంచుకోవాలన్నా కానీ ఓకేనా, మన నేర్చుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద అవగాహనని మనం పెంచుకోవడానికి, దాన్ని రివిజన్ చేసుకోవడానికి కూడా నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నోట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల 1కి 2 సార్లు మనము రివిజన్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. సో అలాంటి టైంలో కూడా మనకి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి యూజ్ అవుతుంది. సో వీలైన ప్రతి ఒక్కరు కూడా చెప్పే పాయింట్స్, మీకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. మీరు రివిజన్ చేసుకోవడానికి, అలాగే మీ కింద టీంకి మీరు కన్వే చేయడానికి బాగుంటుంది. సో థ్యాంక్ యూ లీడర్స్. సో సెషను స్టార్ట్ చేద్దామండి. 5:46 అయింది. సో ఫస్ట్ చూస్తే గనక ఏన్షియంట్ ఫుడ్, పాతకాలంలో ఆహార విధానాలు అనేవి ఎలా ఉన్నాయి మీరు గమనిస్తే, మన పూర్వీకులు కానివ్వండి, పెద్దలు వాళ్ళు తీసుకున్న ఆహారానికి
ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారానికి చాలా వ్యత్యాసం ఉంది. వండుకునే విధానంలో కానివ్వండి, వండుకోవడానికి వాడే వస్తువుల్లో తేడా కానివ్వండి, మనం వండుకోవడంలో తేడా కానివ్వండి, తినే దాంట్లో తేడా కానివ్వండి. సో పూర్తిగా కూడా మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఆహారపు పదార్థాలు కానివ్వండి, చాలా వరకు ఆల్మోస్ట్ ఒక 80 to 90% మారిపోయాయి. ఓకేనా, 80 to 90 కంటే కూడా ఇంకా ఎక్కువే ఉంది. సో మారిపోయాయి. ఈ మారిపోవడం వల్ల మనకి మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే దాదాపుగా 70-80% మనకి చెడే జరుగుతుంది. ఎందుకు అంటే పూర్వీకులు తీసుకున్న ఆహార పదార్థాలు అన్నీ కూడా, లేదా వండుకునే విధానం కానివ్వండి, వండుకునే పాత్రలు కానివ్వండి, వాడిన పదార్థాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రకృతికి దగ్గరగా ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రకృతికి పూర్తిగా మనం దూరం అయిపోయాం. ఎలా అంటే ఫర్ సపోజ్ మీరు చూస్తే గనక అప్పట్లో వాడే కూరగాయలు కానివ్వండి, ఫ్రూట్స్ పండ్లు కానివ్వండి, లేదా గ్రెయిన్స్ అంటే గింజలు కానివ్వండి, ఇవన్నీ కూడా సీజనల్గా పండేవి మాత్రమే. ఎండాకాలంలో దొరికేవి మాత్రమే వాడేవాళ్ళు. చలికాలంలో దొరికేవి మాత్రమే వాడేవాళ్ళు. వర్షాకాలంలో దొరికేవి మాత్రమే వాడేవాళ్ళు. రీజన్ ఏంటి? ఆ కాలంలో వస్తున్నాయి అంటే వాటి వల్ల వచ్చే ఉపయోగాలు, ఆ కాలంలో వచ్చే రోగాలు కానివ్వండి, వాటి వల్ల వచ్చే సమస్యలు కానివ్వండి, వాటిని నిర్మూలించడానికి, అసలు ఆ సమస్యలు రాకుండా ఉండడానికి కాలానుసారంగా వచ్చే ఆహారపు పదార్థాలు అనేవి ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడేమైపోయింది, ఏ సీజన్లో అయినా సరే మనకి ఏ సీజన్లో పండే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి మనకి దొరుకుతున్నాయి. దీనివల్ల మనకి ఇప్పుడు వర్షాకాలంలో మనం తినాల్సినవి ఎండాకాలంలో తింటే ఏమవుతుంది? ఎండాకాలంలో కూడా జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తాయి. యాక్చువల్గా జలుబులు, దగ్గులు ఎప్పుడు వస్తాయి మనకి? ఆల్మోస్ట్ మనకి వర్షాకాలంలో రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఏ సీజన్లోనైనా సరే, ఎప్పుడు పండే కూరగాయలనైనా, పండ్లనైనా, గింజలనైనా మనం హ్యాపీగా తీసుకోవచ్చు. కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసి అమ్ముతున్నారు, లేదా మనమే స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇలాంటివి వాడడం వల్ల మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది పడిపోతున్నాయి, మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. ఇది నేను మాటల్లో చెప్పేది కాదు, సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. అందుకే మీరు గమనిస్తే సెలబ్రిటీస్ కానివ్వండి, పెద్ద పెద్ద పాలిటీషియన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా డైట్ పేరుతో చేసేది ఏంటంటే ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్, సీజనల్ గ్రెయిన్స్ మాత్రమే తింటారు. ఈ సీజన్లో దొరకని ఏ పదార్థాలను కూడా వాళ్ళు తీసుకోరు. మన ఇమ్యూనిటీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక వండే పాత్రలు ఏమున్నాయండి? ఇక్కడ మట్టి పాత్రలో మాత్రమే వండేవాళ్ళు. దీనివల్ల ఏమవుతుంది? సూక్ష్మజీవులు అనేవి దీంట్లో అవసరమైన మటుకు ఉండి దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పెరగడం జరుగుతుంది. ఆక్సిడేషన్ కరెక్ట్గా ఉంటుంది. వండిన ఆహారంలో మనకి ఖచ్చితంగా ఎంతవరకు అయితే పరిమితిలో మీకు యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, సూక్ష్మజీవులు మనకి చేరాలో మంచివి, వాటిని ఫిల్టర్ చేసి వాటిని మాత్రమే మన ఆహారంలో ఉండేలా చూస్తాయి. తేమ శాతాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. సో దీనివల్ల ఆహారం అనేది మనం తీసుకోవడానికి రుచిగాను, ఆరోగ్యంగాను ఉండేది. ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ అల్యూమినియం పాత్రలు వాడుతున్నాం, తక్కువ కాస్ట్లో టేస్టీగా అవుతుంది. సో ఈ అల్యూమినియం పాత్రలు తక్కువ కాస్టే కాకుండా సో తక్కువ ఆరోగ్యం కూడా. ఎంత తక్కువ అంటే ఈ అల్యూమినియం పాత్రలు కంటిన్యూగా సంవత్సరాల పొడుగునా వాడితే
అది వండినప్పుడు ఆహారంతో పాటు కలిసి మన శరీరంలోకి వెళ్ళి మన రక్తంలో కలిసి రక్తం చిక్కబడడం, గుండె సమస్యలు రావడం కానివ్వండి. ఓకేనా? స్లో పాయిజన్ లాంటిది. అల్యూమినియం పాత్రలో వంట చేసుకోవడం అనేది స్లో పాయిజన్ లాంటిది. ఓకేనా? తలియము, మెర్క్యూరీ, లెడ్ ఇవన్నీ కూడా రక్తంలో పెరిగిపోయి కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి, రక్తం చిక్కబడిపోవడము, గుండె సమస్యలు రావడము, ఓకేనా, బద్ధకం రావడము, ఇలాంటివి వస్తాయి. సో ఈ అల్యూమినియం పాత్రలు అనేది అసలు వంటకు సంబంధించిన మెటల్ కాదు. కానీ బ్రిటిష్ కాలంలో మనల్ని అణిచివేయడానికి, మన శరీరాల్లో సత్తా ఉండకూడదు అనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిందే ఈ అల్యూమినియం. ఓకేనా? సో ఇట్లా వంట పాత్రల వల్ల కానివ్వండి. నెక్స్ట్ ఆహారం చూడండి, ఇక్కడ రైస్ ఎంత ఉంది, కర్రీస్ ఎంత ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి ఒకసారి చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కూర కోసం అన్నం తినాలి కానీ అన్నం కోసం కూర తినకూడదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే మీరు 1 కప్పు రైస్ తీసుకుంటే 2 నుంచి 3 కప్పులు కర్రీ తినాలి. ఎందుకంటే కూరలోనే ఉండేది బలం. మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి, ఓకేనా, ప్రోటీన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఉండేది దేంట్లో? కూరల్లో ఉంటాయి. సో అందుకని మనం కూర కోసం అన్నం తినాలి, ఒట్టి కూర తినలేం కదా. సో అందుకని దానికి కాంబినేషను రైస్ కానివ్వండి, చపాతీనో, ఓకేనా, ఇలాంటివి తీసుకుంటాం. కానీ మనము ఎలా తింటామంటే రైస్ కోసం కర్రీ తింటున్నట్టు తింటాం. అంటే 1 కప్పు రైస్ తీసుకోవాల్సిన బదులు 2-3 కప్పులు రైస్ తీసుకుంటాం, పావు కప్పు కూర తింటాం. ఇలా తినడం వల్ల మనం తీసుకునే రైస్లో కూడా ఎటువంటి పోషకాలు లేకపోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి ఒళ్ళు బద్ధకంగా ఉండడం, తినగానే నిద్ర రావడం, ఓకేనా. ఇంకొంచెం అది స్టేజ్ దాటి మీ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ కనుక వీక్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు డయాబెటీస్ వస్తుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతే ఆటోమేటిక్గా ఇంకా మనము చాలా జాగ్రత్తగా ఇంకా ఆ జీవితాంతం ఒక పేషెంట్గా జీవించాల్సిన పరిస్థితి. ఓకేనా? సో ఇట్లా ఆహారం తినే ఆహారంలో కూడా ఎంత ఎంత శాతం తింటున్నాము, ఎలా తింటున్నాం అనేది కూడా ముఖ్యం. ఇక్కడ చూసుకుంటే పాతకాలంలో ఇలా కింద కూర్చొని అరిటాకులో శుభ్రంగా వడ్డించుకొని తినేవాళ్ళు. మన ఇండియాలోనే మన పూర్వీకులు మనకు నేర్పించింది లెగ్స్ క్రాస్ చేసుకొని కూర్చొని తినాలి భోజనం. ఖచ్చితంగా కింద చాప కానీ దుప్పటి కానీ వేసుకొని మాత్రమే కూర్చోవాలి. ఎందుకంటే నేల చల్లగా ఉంటుంది, పిత్తాశయం ఎప్పుడైతే మనకి చల్లబడుతుందో మీకు అరుగుదల తగ్గుతుంది. అందుకని తినేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి కింద చాప కానీ దుప్పటి కానీ వేసుకొని కూర్చొని తినాలి. సో ఇలాంటి పద్ధతులు కూడా నేర్పించిన మన పెద్దవాళ్ళు అందరికీ కూడా మనం ఎంతో కృతజ్ఞత తెలపాలి. కానీ ఈ రోజున వాటన్నిటినీ పక్కన పెట్టి, ఓకేనా, న్యూ జనరేషన్ అని న్యూ ఫుడ్స్ అని కానివ్వండి, ఇట్లా వేరే వేరే పద్ధతుల్లో మనం వెళ్ళిపోయి మన ఆరోగ్యాలు మనమే చెడగొట్టుకుంటున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి రీజను ఇంకొక 5-10 నిమిషాల్లో మీకు అర్థమవుతుంది. ఇంకొకటి మజ్జిగ డైలీ కనీసం ఒక 2 చెంచాలు పెరుగన్నా మీరు ఎక్కువ నీళ్లు కలుపుకొని తినడం ద్వారా మీకు ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ డిఫాల్ట్గా డైలీ మీరు తీసుకునే ఆహారంలోనే వచ్చేస్తాయి. సో మీకు ఇంకా ఎటువంటి అరుగుదల ఇష్యూస్ కానీ గ్యాస్ ట్రబుల్ ఇష్యూస్ కానీ రావు. కానీ ఇప్పుడు మ్యాక్సిమం అలా తీసుకోవట్లేదు. సో నెక్స్ట్ చూస్తే ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయితే నెక్స్ట్ చూద్దాము. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయిల్స్.
ఓకేనా? ఇక్కడ చూశారు కదా, మల్టిపుల్ కర్రీస్ మనము తినాలి. ఓకేనా? 2-3 రకాల కూరలు తినాలి. సో ఈ కూరలు వండాలి అంటే మనకి ఇంపార్టెన్స్ ఏంటి దాంట్లో? నూనె. సో ఆ నూనె ఇంపార్టెంట్ మనకే ఇండియాలో ఎక్కువ. ఫారిన్ కంట్రీస్లో ఆయిల్ యూసేజ్ అనేది చాలా తక్కువ, మన ఇండియాలో చాలా ఎక్కువ. సో ఇండియన్ క్వశ్చన్స్లో మనకి కుకింగ్ ఆయిల్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ పోషిస్తుంది. ఫ్లేవర్కి కానివ్వండి, టెక్స్చర్కి కానివ్వండి. ఓకేనా? హీట్ సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఆయిల్ వాడతాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నూనె అనేది మనం వండుతున్న కూర లేదా వండుతున్న వంటకం అనేది టెక్స్చర్ బాగా రావడానికి, ఫ్లేవర్ రావడానికి, అట్లాగే హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనం వండుతున్న పదార్థానికి సమానంగా అందడానికి నూనె వాడతాం. అంతేగాని ఓన్లీ టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం కాదు. ఎక్కువ పోసుకొని కూరలు వండుకోవద్దు. దానివల్ల ఇంకా మీకు ఎంత మంచి నూనె అయినా సరే, ఎక్కువ నూనెలు వాడడం వల్ల అనారోగ్యం అనేది వస్తుంది తప్ప, ఇది మంచి నూనె కదా, దీనివల్ల ఆరోగ్యం వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ వాడితే దానివల్ల కూడా మనం నష్టపోతాం. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే చెప్పాను కదా, స్పైసెస్ ఎక్స్ట్రాక్షన్ కూడా మనకి ఈ ఆయిల్స్ అనేవి యూజ్ అవుతాయి. స్పైసెస్ అంటే ఏంటి? మనకు చెక్క, మొగ్గ, లవంగం, జాపత్రి. ఓకేనా? ఇలాంటివి మీరు నీటిలో కన్నా కూడా నూనెలో వేసినప్పుడు ఆ సుగంధం అనేది ఎక్కువ వస్తుంది. రీజన్ ఏంటంటే, ఈ స్పైసెస్లో నుంచి ఈ ఉన్న గుణాన్ని, స్పైసెస్ గుణాన్ని ఈ ఆయిల్స్ అనేవి త్వరగా ఎక్స్ట్రాక్ట్ చేయగలవు. అందుకనే ఆయిల్ వాడతాము. ఇంకొకటి సీలింగ్ ఫుడ్, అవుటర్ సర్ఫేస్ ఫుడ్ని ఎక్కువసేపు ఉంచడానికి, మాయిశ్చర్ అనేది ఆ వంటకాల్లో చేరకుండా ఉండడానికి, అంటే నెమ్ము చేరకుండా ఉండడానికి. సో నెమ్ము చేరితే ఏమవుతుంది? మనకి త్వరగా ఫంగస్ పట్టి పాడైపోతాయి. సో దానికి కూడా యూజ్ అవుతాయి. సో ఇందుకనే ఆయిల్ మనకి ఇప్పటి నుంచి కాదు, 5000 సంవత్సరాల క్రితం నుంచి కూడా నూనె అనేది వంటకాల్లో వాడడం అనేది వస్తూ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కూరల గురించి చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ కూడా పాతకాలంలో ఉన్న బియ్యం రకాలు. ఓకేనా సార్? పాతకాలంలో ఉన్న బియ్యం రకాలు ఇవన్నీ కూడా. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న రైస్ అన్నిటిలో కూడా సోనా మసూరితో సహా, ఓకేనా, ఇక్కడ ఉన్న 7 ఏవైతే ఉన్నాయో ఇవి రీసెంట్ టైంలో మనకి వస్తున్నవి. కింద ఉన్నవి సోనా మసూరి కానీ ఇవన్నీ కూడా, అవి కూడా మీకు సెమీ పాలిష్డ్, అవి కంప్లీట్ పాలిష్డ్ కాదు, తెల్లగా ఉండవు. సో కింద చూసుకుంటే ఇంతకు ముందు మన పెద్దలు తినే ఆహారపు వడ్లు చూడండి, ఇలా ఉండేవి, ఇలానే వండుకునేవాళ్ళు. అర్థమైందా సార్? రైస్ అనేవి ఇలానే ఉండేవి, వీటిని రోట్లో వేసుకొని ఏ రోజుకి ఆ రోజు దంపుకొని ఆ దంపుడు బియ్యాన్ని వండుకొని తినేవాళ్ళు. మీరు పాతకాలంలో ఎవరన్నా చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. సో ఏ రోజు వండాల్సిన బియ్యాన్ని ఆ రోజు రోట్లో దంపుకొని తినేవాళ్ళు. ఇలా దంపుకొని తినడం వల్ల ఏ దంపుకోనండి, పాలిష్ పట్టినవి కాదు, వడ్లని అప్పటికప్పుడు దంపుకొని తినేవాళ్ళు. కానీ ఈరోజు మనం తెల్లగా పాలిష్ పట్టుకొని బియ్యం తెల్లగా తింటున్నాం. దానివల్ల దాంట్లో ఉన్న పిప్పిలో ఏమీ ఉండదు, కార్బోహైడ్రేట్స్ తప్ప మీకు ఏమీ ఉండదు. వడ్ల గింజ ఎప్పుడైనా నవిలి చూడండి, దాని రుచి చాలా అమోఘంగా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న తెల్లటి బియ్యంలో మీకు వచ్చే తీపి కూడా పౌడర్స్ కలుపుతున్నారండి. బియ్యం వల్ల తీపి రావట్లేదు, దాంట్లో కలిపే పౌడర్ వల్ల మీకు తీపి వస్తుంది. ఓకేనా? ఎక్కువ కాలం నిల్వ ఉండాలని, పురుగు పట్టకుండా ఉండాలని చెప్పి కలిపే పౌడర్ల వల్ల మీకు ఇది వస్తుంది. సో ఈ రైసు ఎందుకు ఇంత ముఖ్యం అంటే, ఈ రైస్ పైన, ఆ తెలుపు పైన ఉండే టీ తాగుతారా అనేసి పొద్దున్నే వస్తారు కదా.
ఓకేనా? ఆ రైస్ పైన ఉండే లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ అనేదే చాలా ఇంపార్టెంట్. రైస్ బ్రాన్ అంటాం దాన్ని. ఆ బ్రాన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ బ్రాన్ లేకపోతే మనకి ఆ బియ్యం తినడంలో ఎటువంటి ఉపయోగం అనేది పెద్దగా ఉండదు. ఓకేనా? సో ఈ బ్రాన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం చూస్తే గనక ఇక్కడ చూడండి, ఈ బ్రాన్ తో పాటు మనం రైస్ తీసుకోవడం ద్వారా, ఓకేనా, ఇందాక చెప్పాను కదా, మల్టిపుల్ కూరలు అంటే ఒకే రకం కూర కాకుండా ఒక 2-3 రకాల కూరలు కానీ 2-3 రకాల కూరగాయలు కానీ మనం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి? మనకి ఒక పర్ఫెక్ట్ మీల్ అనేది మీకు తయారవుతుంది. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే మల్టీ కలర్స్ ఉంటాయి. మల్టీ కలర్స్ ఏంది ఫుడ్లో కలర్స్ అని చెబుతాడు ఏంటంటే ఒక 4-5 రకాల కూరగాయలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రైడ్ రైస్ తీసుకుంటే ఒక పెద్ద రెస్టారెంట్లోనో లేదంటే ఒక మంచి క్వాలిటీ ఫుడ్ తయారు చేసే బండి ఫ్రైడ్ రైస్ అనుకోండి, అతని దగ్గరికి వెళ్తే మనకి వెజిటేబుల్స్లో ఫ్రైడ్ రైస్లో మనకి ఏమేమి వేస్తాడు? క్యాప్సికము, ఆనియన్స్, బీనిస్, క్యారెట్, పచ్చి బఠానీ, సో ఇట్లా కొన్ని రకాల కూరగాయల్ని ఆకుకూరల్ని దాంట్లో వేసి మనకి ఫ్రైడ్ రైస్ అనేది తయారు చేస్తాడు. ఎగ్ కానీ చికెన్ కానీ, వెజ్ అయితే వెజ్. సో ఇట్లా ఒక 4-5 రకాల కూరగాయలు వాడడం ద్వారా ఆ వచ్చే కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీ బ్రెయిన్ అనేది స్టమక్ని యాక్టివ్ చేస్తుంది. ఆహారంలో పలు రకాల రంగులు కలిగిన కూరగాయలు ఉండడం వల్ల మీ కడుపు ప్రిపేర్ అవుతుంది. కడుపులో ఉండే ఆమ్లాలు అనేది కరెక్ట్గా ఊరి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. న్యూట్రియంట్స్ని త్వరగా అందుకోవడానికి శరీరం ఎక్కువ ప్రేరణ చేస్తుంది అనమాట. ఓకేనా? సో అందుకని మల్టీ కలర్స్ అని పెట్టడం జరిగింది. నెక్స్ట్ మల్టీ న్యూట్రియంట్స్, పోషకాలు అనేవి మనకి అందుతాయి, మినరల్స్ అందుతాయి, వైటమిన్స్ అందుతాయి, కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఇంపార్టెంటే. అసలు కార్బోహైడ్రేట్స్ లేకుండా కూడా ఆహారం తీసుకోకూడదు. ఫైబర్ అందుతుంది, ప్రోటీన్ అందుతుంది, హెల్తీ ఫ్యాట్స్ వస్తాయి, హైడ్రేషన్ వస్తుంది. సో ఈ 9 రకాల బెనిఫిట్స్ అనేది మనకి ఇలా మనం ఆహారం తీసుకోవడం ద్వారా వస్తుంది. ఫ్రైడ్ రైస్ చాలా మంచిదండి. ఎప్పుడు మీరు కూరగాయలు ఎక్కువ వేసుకొని దాంట్లోకి ప్రోటీన్ యాడ్ చేసుకొని ఆయిల్ తక్కువ వేసుకొని ఆయిల్ వాడే వంట నూనె మంచిది వాడుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది చాలా మంచిది. అట్లా అని చెప్పి మా సార్ ఫ్రైడ్ రైస్ మంచిది అన్నాడని చెప్పి అందరూ వెళ్ళి ఫ్రైడ్ రైస్ బండ్ల దగ్గర కూర్చొని తినబాకండి. వాళ్ళు వాడే ఆయిల్ కానివ్వండి, వాళ్ళు వాడే రైస్ కానివ్వండి, అవి ఆరోగ్యం కాదు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలిగితే, ఇక్కడ బౌల్ కనిపిస్తుంది కదా, ఇలా మనం ప్రిపేర్ చేసుకోగలిగితే ఆ ఫ్రైడ్ రైస్ అనేది చాలా మంచిది. చైనా, జపనీస్ వాళ్ళు స్టిల్ ఇప్పటికీ కూడా ఎక్కువగా ఇష్టపడేది ఈ ఫ్రైడ్ రైస్ని. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక హిస్టరీ ఆఫ్ రైస్ బ్రాన్. మీరు బాగా గమనిస్తే రైస్ బ్రాన్ అనేది ఏం చెప్పానండి? బియ్యపు గింజ మీద ఉండే ఒక లేయరు, ఒడ్డు పొట్టుకి పైన పొట్టుకుండే ఏమంటారు దాన్ని, పీచు కింద ఉండే లేయర్ అంటే మధ్య పొర. ఒడ్డుకి బియ్యానికి మధ్యలో ఉండే పొరనే మనం బ్రాన్ అంటాము. సో ఈ అవుటర్ లేయర్ మనకి దాదాపుగా ఏషియన్ కంట్రీస్లో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంటే 5000 ఇయర్స్ పైన నుంచి కూడా పండిస్తూ ఉన్నారు వడ్లని. దాని వాడకం ఏదైతే ఉందో రైస్ బ్రాన్ అనేది, దీని వాడకం కూడా దాదాపుగా 5000 సంవత్సరాల నుంచి ఉంది. సో దీన్ని ఒక బై ప్రొడక్ట్గా మిల్స్లో మనం వడ్లు ఆడించేటప్పుడు తీసుకునేవాళ్ళు. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టంలో, ఓకేనా,
పూర్వీకులు వాడిన వైద్య విధానంలో మన ఇండియాలో కానివ్వండి, చైనాలో కానివ్వండి, జపాన్లో కానివ్వండి, దీనికి ఎన్నో రకాల ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి, దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు కాదండి 5,000 సంవత్సరాల క్రితమే రికగ్నైజ్ చేసి వీటిని రోజువారీ జీవితంలో వాళ్ళు చేర్చుకోవడం జరిగింది. ఓకేనా? సో రీసెంట్గా ఒక 20th సెంచరీస్లో అంటే 1900 నుంచి 2000 సమయంలో వీటి మీద రీసెర్చ్ చేసి ఓకే ఈ రైస్ బ్రాన్ వల్ల మంచి ఆరోగ్యం ఉంది, దీన్ని ప్రతి ఒక్కరూ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు, ఇది హెల్తీ ఫుడ్, ఇది ఒక హెల్తీ సప్లిమెంటు, దీన్ని మనం ఖచ్చితంగా వాడుకోవచ్చు అని చెప్పి 1900 2000 ఇయర్స్లో దీన్ని గవర్నమెంట్స్ సైతం అప్రూవ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేసి సైంటిస్టులు కూడా మనకి చెప్పడం జరిగింది. దీంట్లో ఏమేమి ఉంటాయంట? ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో మెయిన్గా ఏంటి? బి విటమిన్స్, బి కాంప్లెక్స్ అంటాం కదా. సో ఇంతకు ముందు ఎవరికి కూడా B12 డెఫిషియన్సీస్ ఉండేవి కాదు మన పెద్దలకి. ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటి అంటే, ఈ బ్రాన్ అనేది మనం తినట్లా, పాలిష్ చేసి తెల్లటి బియ్యాన్ని మాత్రమే మనం తింటా ఉన్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది? మనకు కావాల్సిన B12 అనేది రావట్లేదు, బి విటమిన్స్ అనేది రావట్లేదు, B1 రావట్లేదు. ఓకేనా? సో అందుకనే మీరు బాగా గమనిస్తే ఈ బి విటమిన్ లోపం అనేది ఇప్పుడు ఆడవాళ్ళని లేదు, మగవారని లేదు, ఆల్మోస్ట్ అందరికీ కూడా ఉంది. రీసెంట్గా మన ఒక లేడీ లీడరు నెల్లూరులో అక్కడ హోమ్ మీటింగ్ చేసి ఫోన్ చేశారు. వాళ్ళ ఇంట్లో ముగ్గురికి, తల్లి తండ్రి కొడుకు ముగ్గురికి కూడా B12 డెఫిషియన్సీస్ ఉన్నాయి, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఒకసారి గమనించండి, ఇంట్లో ముగ్గురికి, ఒకరికి కాదండి ముగ్గురికి. రీజన్ ఏంటి? వాళ్ళు తీసుకునే ఆహారం, ఇంట్లో ముగ్గురు కూడా ఒకే ఆహారం తీసుకుంటున్నారు, ఒకే పదార్థాలు వాడుతున్నారు ఇంట్లోకి, ఒకే గ్రాసరీస్ కానివ్వండి, కుకింగ్ ఆయిల్ కానివ్వండి, వంట పదార్థాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అన్నీ కూడా రైస్ కానివ్వండి, అన్నీ కూడా ముగ్గురు ఒకటే తింటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు డైట్ ఫాలో అవుతారు మళ్ళా. గమనించారా? సో మీరు ఎంత డైట్ ఫాలో అయినా వండుకునే పాత్రల నుంచి మీరు వాడే ఆహార పదార్థాలతో సహా వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ బ్రాన్ అనేది మనకి ఫంక్షనల్ ఫుడ్గా ఓకేనా మనకి చెప్పడం జరిగింది, గవర్నమెంట్ కానివ్వండి లేదా సైంటిస్టులు కానివ్వండి. అలాగే ఫుడ్ సప్లిమెంట్గా దీన్ని చెప్పడం జరిగింది, ఫుడ్ సప్లిమెంట్గా. ఎందుకని అంటే దీంట్లో ఉన్న హై ఫైబర్స్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం, యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎక్కువగా ఉండడం, ఓకేనా. అట్లాగే ఫ్యాటీ యాసిడ్స్, మనకు కండబట్టాలంటే ఏం కావాలి? కొవ్వు అనేది కండగా మారాలి అంటే మనకి ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి దీంట్లో పుష్కలంగా లభిస్తాయి. ఓకేనా? అందుకనే దీన్ని ఈ రోజుల్లో ఫుడ్స్లో కానివ్వండి, బ్యూటీ ప్రొడక్ట్స్లో కానివ్వండి, అట్లాగే ఎనిమల్ ఫీడ్లో కానివ్వండి విరివిగా వాడుతున్నారు. ఓకేనా? సో ఈ బ్రాన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ రైస్ బ్రాన్లో హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి? రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, హార్ట్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. రీజన్ ఏంటి అంటే LDL ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో దీన్ని తగ్గిస్తుంది. HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దీన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఓకేనా? తక్కువ ఉంటే ఇంక్రీజ్ చేస్తుంది, కరెక్ట్గా ఉంటే కనుక దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీని ద్వారా మీకు గుండె జబ్బులు అనేవి వచ్చేదాని అవకాశం అనేది చాలా తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫైటోస్టెరాల్స్ ఉంటాయండి. ఇది చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో మనకు వస్తున్న సమస్యల్లో ముఖ్య సమస్య ఏంటి అంటే కొలెస్ట్రాల్ పెరగడం.
ఓకేనా? సో ఇది దీంట్లో ఉండడం వల్ల, ఈ ఫైటోస్టెరాల్స్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ అనేది బ్లాక్ అవుతుంది, అబ్జార్ప్షన్ అవ్వదు. ఓకేనా సార్? దయచేసి అనటైడ్స్ వాడొద్దండి. ఓకేనా? నెక్స్ట్ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ ఎలా కంట్రోల్ అవుతుంది? ఎందుకంటే దీంట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల మీరు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఇది గ్లూకోజ్ గా మారుతుంది కదా. ఇది స్లోగా సార్, ఎవరు సార్ అది? బ్రహ్మయ్య గారు, చుండి బ్రహ్మయ్య. దయచేసి ఆ చుండి బ్రహ్మయ్య గారు దయచేసి అది ఎనటైడ్స్ వాడొద్దండి. పీపీటీ మీద పడుతున్నాయి అవి. ఓకేనా? సో బ్లడ్ షుగర్ ని మనకి కంట్రోల్ చేస్తుంది. ఈ గ్లూకోజ్ అనేది మనకి స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. హై ఫైబర్ ఉన్నప్పుడు, పీచు పదార్థాలు ఉండే ఆహారం మనం ఎక్కువ తీసుకున్నప్పుడు ఇవి గ్లూకోజ్ అనేది స్లోగా అబ్జర్వ్ అవుతుంది. ఓకేనా? సో దీనివల్ల డయాబెటీస్ అనేది మనకి కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ డైజెస్టివ్ హెల్త్ అనేది మనకి పెరుగుతుంది. ఈ డైటరీ ఫైబర్ ఉండడం వల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ కూడా రావు. ఓకేనా? సో గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, ఫ్రీ మోషన్ కానివ్వండి అవడానికి మనకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గుతుంది. అట్లాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేస్తుంది? ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ కానివ్వండి, అంటే బి విటమిన్స్, మెగ్నీషియము, ఇవి మనకి ఎక్కువగా దీంట్లో దొరకడం ద్వారా ఓకేనా ఇమ్యూనిటీ అనేది మనకి బూస్ట్ అవుతుంది. అంటే మనకి రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఫైబర్ ఉండడం వల్ల సైటైటీని ఇది ఏం చేస్తుందంటే ప్రమోట్ ఎక్కువ చేస్తుంది. దీనివల్ల మనం ఎక్కువగా తినడం ఇలాంటివి. సార్ ఆ చుండి బ్రహ్మయ్య గారు ఎవరు? అది తీసేనన్నా తీసేయండి. జూమ్ మీటింగ్ జాయిన్ అయ్యి మీరు మీ పాటికి మీరు ఫోన్లో గీసుకుంటా కూర్చుంటే ఇంక చెప్పేది ఎందుకండి? సార్ ఒక్క నిమిషం సార్. సార్ చుండి బ్రహ్మయ్య గారు అప్లైనర్ ఒకసారి ఫోన్ చేసి చెప్పండి సార్. స్క్రీన్ మీద అక్కడ డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ 176 మంది డిస్టర్బ్ అవుతుంటారు. ఒక్కసారి అప్లైనర్ ఎవరు అతను కాల్ చేసి సార్ ఆ స్క్రీన్ మీద టచ్ ఫోన్ చేయొద్దని పట్టుకొని చెప్పండి. నిద్రపోతున్నట్టున్నారు. లేదు పక్కన కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు 4 సార్లు చెప్పాను. సార్ ఒక్కసారి అప్లైనర్ కాల్ చేసి రెస్పాండ్ అవ్వండి సార్. థ్యాంక్ ఒక్కరి వల్ల ఇంతమంది డిస్టర్బ్ అవ్వడం ఎట్లా? వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. సో ఈ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ లో కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలా మంది మనం చెప్పేటప్పుడు మేడం ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మీరు చేంజ్ చేసుకోండి, ఇది చేంజ్ చేసుకోవడం వల్ల మీ చర్మ ఆరోగ్యం అనేది అట్లాగే మీ జుట్టు యొక్క ఆరోగ్యం అనేది కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తే వాళ్ళు కామెడీగా ఫీల్ అవుతారు. కానీ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రతిరోజు జీవన శైలిలో ఆయిల్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్. మనకి మనం లోపల ఇంటర్నల్ గా కానివ్వండి, ఎక్స్టర్నల్ గా కానివ్వండి, నూనె అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ నూనె ఎప్పుడైతే ఉంటుందో మనకి ఏజింగ్ అనేది తగ్గుతుంది. ఆయిల్ అనేది కరెక్ట్ గా మనకి ఇంటర్నల్ గా కానివ్వండి, ఎక్స్టర్నల్ గా కానివ్వండి, మనం వాడే నూనె యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. అంటే మన వయసు అనేది పెరగకుండా ఉండడానికి ఇది పనిచేస్తుంది. అట్లాగే మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు చాలా మంది కొంతమందికి పుట్టిన పిల్లలకి చర్మం కూడా పగుళ్ళు వచ్చేస్తుంటాయి. ఎలా అంటే ఇప్పుడు పొలము బీడు వాడితే ఎలా అయితే పగుళ్ళు వస్తాయో అట్లా చర్మం కాళ్ళ దగ్గర ఇదంతా కూడా వచ్చేస్తాయి. రీజన్ ఏంటి అంటే వాళ్ళ ఒంట్లో వేడి ఎక్కువగా ఉండడం, మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ అనేది ఒంట్లో లేకపోవడం వల్ల. సో అలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అట్లాగే డ్రై స్కిన్, చర్మం పొడిబారడము, వ్రింకిల్స్ రావడం, ముడతలు రావడము, అట్లాగే స్కాల్ప్ అంటే తలపైన భాగం మాడు అంటాం కదా, ఇదంతా కూడా మనకి డ్రై అవ్వకుండా, డ్రై అయితే ఏమవుతుంది, చుండ్రు వచ్చేస్తుంది, తలనొప్పి వస్తుంది, జుట్టు రాలడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ రైస్ బ్రాన్ అనేది
చాలా ఉపయోగపడుతుంది. రైస్ బ్రాన్ అంటే తెలుగులో ఏంటండి? తౌడు. ఓకేనా? ఏదో కాదు, తౌడు. నెక్స్ట్ ముఖ్యమైనది, ఈ రోజుల్లో అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య అందరికి ఏదన్నా ఉంది అంటే క్యాన్సర్. ఒకప్పుడు భయంకరంగా భయపడే వాళ్ళు క్యాన్సర్ అంటే, ఇప్పుడు అది రెగ్యులర్ లైఫ్లో నార్మల్ అయిపోయింది. రీజన్ ఏంటంటే మనం తీసుకున్న ఆహారం కానివ్వండి, మనం వాడే ఇంట్లో వాడే పదార్థాలు కానివ్వండి, మన జీవనశైలి వల్ల. కానీ ఈ రైస్ బ్రాన్ ఏదైతే ఉందో, ఈ తౌడు అనేది మనం డైలీ ఆహారంలో తీసుకోవడం ద్వారా, ఓకేనా, ఈ ఫెర్లిక్ యాసిడ్ అండ్ ఒరిజినాల్ అనేది, ఓకేనా, ఒరిజినాల్ అనేది ఎక్కువగా దీంట్లో ఉండడం ద్వారా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేది దీంట్లో దొరుకుతాయి. ఈ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉండడం ద్వారా మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి శరీరంలో పెరిగే ఛాన్సే ఉండదు. దీనివల్ల క్యాన్సర్ రాదు. ఓకేనా? అందుకే మీరు గమనిస్తే తౌడు తినే పశువులకి హాస్పిటల్ తగ్గుతున్నాయి. ఓకేనా? తౌడు తినే పశువులకి హాస్పిటల్ తగ్గుతున్నాయి. తౌడు తినకుండా వదిలేసిన మనకి, మన పెద్దలు తిన్నారు తౌడు, కానీ మనం వదిలేసాం. అది వదిలేసిన మనకి మాత్రం ఏమొస్తున్నాయండి? రోగాలు వస్తున్నాయి, గ్యాస్ ట్రబుల్ వస్తున్నాయి, మోషన్ ఫ్రీగా అవ్వదు, చర్మం ఆరోగ్యంగా ఉండదు, పొడిబారిపోద్ది, జుట్టు రాలుతుంది, కంటి చూపు సరిగా కనబడదు, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, బరువు పెరిగిపోతున్నాం, ఊబకాయం వస్తూ ఉంది, విటమిన్స్ మినరల్స్ లోపిస్తున్నాయి, కండరాలు పట్టుకుపోతున్నాయి, నరాల బలహీనత వస్తూ ఉంది, ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయి క్యాన్సరు కారకమైన ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో పెరిగిపోయి మనకి క్యాన్సర్ వస్తుంది. చూడండి, ఒక్క ఆహార పదార్థము మన పెద్దలు ఇచ్చింది మనం తీసుకోకపోవడం వల్ల, మనం వదిలేయడం ద్వారా ఇన్ని ఆరోగ్య సమస్యలు మన చేతులారా మనమే తెచ్చుకుంటున్నాం. అర్థమైందా? సో ఈ తౌడు అనేది మన జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు చాలా ఆలోచించి మనకి దీన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే గనక దీన్ని ఎలా మనం ఆహారంలో తీసుకోవాలి, తౌడుని మనం ఆహారంలో ఎలా తీసుకోవాలి? దీనికి ఉన్నది ఒకటి, వంట నూనెగా తీసుకోవడం. నెక్స్ట్ తౌడుని మీరు తాగే జావలు కానివ్వండి, జ్యూసులు కానివ్వండి, ఓకేనా, స్మూతీస్ కానివ్వండి, ఇట్లా మీరు తీసుకునే వీటిలో, లేదు అంటే ఒక కప్పు పెరుగులో 1 లేదా 2 స్పూన్లు తౌడు వేసుకొని తినొచ్చు. ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ 1 స్పూను లేదా 2 స్పూన్లు మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువగా తినడం వల్ల కూడా మీకు ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? అట్లాగే బిస్కెట్స్ తయారు చేసుకుంటాం కదా, దాంట్లో కలుపుకోవచ్చు, చపాతీ పిండిలో కలుపుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లా పౌడర్గా తీసుకోవచ్చు. హోల్ బ్రౌన్ రైస్, మనం తీసుకునే రైస్ ఏదైతే ఉందో, ఈ రైస్ని పూర్తిగా పాలిష్డ్ చేసిన బియ్యం కాకుండా సెమీ పాలిష్డ్ అంటే సింగిల్ పాలిష్ తక్కువ పట్టినవి కానీ, లేదా బ్రౌన్ రైస్ అంటాం. ఆ బ్రాన్ పొర ఏదైతే ఉందో ఆ పొరని అలానే ఉంచేస్తాం. ఓకేనా? పైన ఉండే ఏమంటారు, లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పాలిష్ చేసి మిగతాదంతా అలానే వదిలేస్తారు. దాన్ని ఆహారంగా మనం తీసుకోవడం, ఇవి తీసుకోవడం వల్ల మనకి ఒక న్యూట్రిషన్ అన్ని వైటమిన్స్, మినరల్స్, ఇవి అన్ని కలిగిన ఒక న్యూట్రిషన్ పవర్ హౌస్ని మనం మన శరీరంలో ఉంచుకున్నట్టే. మరి దీనికంటూ ఒక స్పెషలైజ్డ్ ప్రొడక్ట్ కావాలా వద్దా? సో దానికి సొల్యూషన్ గానే వెస్టేజ్ కంపెనీ మనకి రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా? బయట కంపెనీలో కూడా ఉంది కదా సార్ రైస్ బ్రాన్ ఆయిల్, దానికి దీనికి తేడా ఏంటి అనేది మీకు, అది కూడా మీకు లాస్ట్కి వచ్చేసరికి మీకు క్లారిటీ వస్తుంది. సో దయచేసి ఎవరు కూడా మీరు డిస్టర్బ్ అవ్వద్దు, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా? సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది వెస్టీజ్ కంపెనీ లైట్ హౌస్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి మనకి తీసుకురావడం జరిగింది.
ఈ బ్రాండ్ అనేది మీకు కేవలం వెస్టీజ్లో మాత్రమే దొరకడం జరుగుతుంది. ఎందుకు అంటే కంపెనీ దీని మీద R&D చేసి దీన్ని తక్కువ ధరలో అత్యంత ఆరోగ్యకరంగా ప్రజలకు అందించాలి అంటే ఏం చేయాలి అని రీసెర్చ్ చేసి దీన్ని తీసుకురావడం జరిగింది. అందుకోసమే కంపెనీ తక్కువ ధరలో మంచి క్వాలిటీని అందించడానికి దీన్ని ఫిజికలీ రీఫైన్డ్ పద్ధతిలో తయారు చేయడం జరిగింది. ఓకేనా? ఫుల్లీ రీఫైన్డ్ చేస్తేనేమో దాంట్లో న్యాచురల్గా ఉండాల్సినవి ఏవి కూడా ఉండవు, ఆర్టిఫిషియల్గా కలపాలి. పోనీ కోల్డ్ ప్రెస్డ్లో తీద్దాము అంటే గానుగలో తీస్తే రేటు విపరీతంగా పెరిగిపోతుంది. సో అందుకని కంపెనీ ఎంచుకున్న మార్గం ఏంటి అంటే ఫిజికలీ రీఫైన్డ్. ఈ ఫిజికలీ రీఫైన్డ్కి చాలా వ్యత్యాసం ఉండదు కానీ తయారీ విధానంలో. కానీ ఈ మారే ఒక 2-3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా న్యాచురల్గా అలానే ఉంటాయి. ఓకేనా? సో దీని ద్వారా మనకి బయట రీఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హై హీట్ మీద 450 డిగ్రీల సెల్సియస్ 350 నుంచి 450 డిగ్రీల సెల్సియస్ మధ్యలో తయారు చేయడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా లోపిస్తాయి. కానీ మన వెస్టీజ్ వాడే పద్ధతి ఏంటి? ఫిజికలీ రీఫైన్డ్ వాడడం ద్వారా దీంట్లో ఉన్న పోషకాలు ఏవైతే ఉన్నాయో న్యాచురల్ 10-20% మాత్రమే లాసేజ్ ఉంటుంది. 80 to 85% న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లో అలానే ఉంటాయి న్యాచురల్గా. మనం ఆర్టిఫిషియల్గా కలపాల్సిన అవసరం లేదు. అదే మీరు రీఫైన్డ్ పద్ధతిలో ఆయిల్ తీస్తే 80-85% మీకు దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా 80-90% పోతాయి. రంగు, రుచి, వాసన, టేస్ట్, ఓకేనా, ఆ కలర్ కానివ్వండి అన్నీ పోతాయి అన్నమాట. సో ఆర్టిఫిషియల్గా మళ్ళీ దానిలో కలరు, స్మెల్, దాని టెక్స్చర్ కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా దాన్ని అడ్జస్ట్ చేస్తారు. సో అవసరం మనకి ఇక్కడ లేదు కాబట్టి దాంట్లో ఉన్న పోషకాలు ఏవైతే ఉన్నాయో న్యాచురల్గా అలానే ఉంటాయి కాబట్టి మనం ఇందాక మాట్లాడుకున్న పోషకాలు ఏవైతే ఉన్నాయో బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్లో ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ చూడండి ఒకసారి. స్క్రీన్ షాట్ తీసుకోండి సార్ వీలైన వాళ్ళు. గుండె జబ్బులు రావు, జీర్ణ సమస్యలు రావు, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది, నాడీ వ్యవస్థను పెంచుతుంది, నరాల బలహీనత రాకుండా చేస్తుంది, చుండ్రు సమస్యను రాకుండా చేస్తుంది. ఓకేనా? ఉన్నా కూడా తగ్గుతుంది, అత్యధిక పోషక విలువలు కలిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇన్సులిన్ సరఫరాలను పెంచుతుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుందని చెప్పాను కదా. సో అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, జుట్టు బాగా మనకు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది, ఎముకలను దంతాలను బలంగా చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రక్త ప్రసరణని సరిగ్గా ఉండేటట్లు చేస్తుంది. అట్లాగే ఆడవారిలో ఉండే ఋతుక్రమ సమస్యలు ఏవైనా ఉంటే కనుక PCOD, PCOS ప్రాబ్లమ్స్ను కూడా ఇది రెగ్యులరైజ్ చేస్తుంది, క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని నిర్మూలిస్తుంది. సో ఇట్లా శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్స్ను కూడా ఇది తగ్గిస్తుంది. సో ఇన్ని ఉపయోగాలు కేవలం మనకి రైస్ బ్రాన్ ఆయిల్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. ప్రపంచం మొత్తంలో జపనీస్ కానీ చైనీస్ కానీ మనం ఇందాక అనుకున్నాం కదా ఫ్రైడ్ రైస్ ఇవి చాలా హెల్దీ అని. చైనీస్, జపనీస్ ఆల్మోస్ట్ వాడేది కూడా ఈ రైస్ బ్రాన్ ఆయిలే. ఎందుకు అంటే దాంట్లో వాళ్ళు ఉండే పోషకాలని గమనించి, ఓకేనా, ఆ పోషకాలను గమనించి ఆ కూరగాయలకి ఆ రైస్కి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అయితేనే డైజెషన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఇప్పటికీ కూడా అదే వాడతారు. ఓకేనా? సో ఇంత గొప్ప వంట నూనెని, ఇన్ని ప్రయోజనాలు ఉన్న వంట నూనెని ఐడి ఉన్న వారికి కేవలం మన కంపెనీ 540 రూపాయలకే మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
మళ్ళీ శ్రీనుజీ. ఓకేనా? 540 రూపాయలకి మనకి తీసుకురావడం జరిగింది. సార్ ఏంటి సార్ 540 అని అంత సింపుల్ గా చెబుతున్నారు, 540 అంటే మాకు చాలా ఎక్కువ అని మీరు అనుకోవచ్చు. మీకు లాస్ట్ సెషన్ లాస్ట్లోకి వచ్చేసరికి ఈ 540 రూపాయలు తక్కువ ఎక్కువ అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో సార్ ఆ యానిటేట్స్ వాడొద్దండి. యానిటేట్స్ వాడితే నాకు పీపీటీది ఆపరేట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి నేను మళ్ళీ ఆపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. శ్రీను గారు, శ్రీను జీ, మీరు యానిటేట్స్ ఎందుకు వాడుతున్నారు? సార్ ఒక్కసారి చూసుకోండి సార్. సార్ చెప్పిన పేరు మీరు ఏదైనా టచ్ అవుతున్నాం ఫోన్లో సరే మీకు తెలియదు. ఎస్ పర్లేదు సార్. తెలియకుండా టచ్ అయితే కొంచెం రెస్పాండ్ అవుతుంది. థ్యాంక్ యూ. కొంచెం యాక్టివ్గా ఉండండి. అవేమి ఆప్షన్స్ ఏమీ వాడొద్దండి. జస్ట్ సెషన్స్ వినండి. ఆ వచ్చే స్క్రీన్ ఇవేవైతే ఉన్నాయో పీపీటీస్ ఏవైతే ఉన్నాయో స్క్రీన్ షాట్ తీసుకోండి. దయచేసి యాంటెడ్స్ ఎవరు వాడొద్దు. స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆల్రెడీ ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనం మాట్లాడుకున్నాం. వీటిల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే, మన ఫిజికలీ రీఫైన్డ్ ఆయిల్ అవ్వడం వల్ల దాని చిక్కదనాన్ని కోల్పోదు కాబట్టి 230 డిగ్రీల సెల్సియస్ దగ్గర కూడా ఇది ఆవిరవ్వదు. ఆ పాయింట్ కంటే దాటితే తప్ప ఆ పాయింట్ లోపు ఇది ఆవిరవ్వదు. అదే మీరు బయట రీఫైన్డ్ ఆయిల్స్ చూస్తే గనక కేవలం 150 డిగ్రీల సెల్సియస్లో వచ్చేసరికి మీకు ఆవిరవడం జరుగుతుంది. ఓకేనా? సో అలా ఆవిరవడం వల్ల ఆ నూనెలో ఉన్న ఆర్టిఫిషియల్ పోషకాలు కలుపుంటారు కదా, అవి కూడా ఎగిరిపోతాయి. మనం దాంతోనే ఫ్రైలు చేసుకుంటాం, వాటితోనే మనం డీప్ ఫ్రైలు చేసుకుంటాం, పూరీలు వేసుకుంటాం. దానివల్ల ఇంకా మనకి అనారోగ్యం తప్ప ఆరోగ్యం అనేది ఉండదు. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇతర ఏ వంట నూనెల్లో కూడా మీకు దొరకని దీంట్లో దొరుకుద్దండి. అదే గామా ఒరిజినల్. ఈ గామా ఒరిజినల్ అనేది మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మీ గుండె పనితీరుని సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇది కేవలం మీకు రైస్ బ్రాన్ ఆయిల్లో మాత్రమే దొరుకుతుంది. ఇంక ఏ ఆయిల్లో కూడా ఉండదు. మీరు కావాలంటే ఏ కార్డియాలజిస్ట్ అన్నా అడగండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏదైతే కొంతమంది డాక్టర్లు ఎవరన్నా ఉంటే ఫీల్ అవుద్దండి. కొంతమంది డాక్టర్లు ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడమని. యాక్చువల్గా వాళ్ళు చెప్పేది కరెక్టే. ఏంటి? సన్ఫ్లవర్ ఆయిల్ మంచిది ఆరోగ్యానికి. ఏ సన్ఫ్లవర్ ఆయిల్? ఒరిజినల్ కల్తీ లేనటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ మంచిది. ఇప్పుడు దొరుకుతుందా సన్ఫ్లవర్ ఆయిల్? ఒరిజినల్ సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్ ఖర్చు 700 నుంచి 800 పడుతుంది కరెక్ట్గా మీకు క్వాలిటీది కావాలంటే. లేదు సెకండ్ క్వాలిటీ కావాలి అంటే ఒక 400 నుంచి 500 రూపాయలు పెట్టాలి. అంతకంటే తక్కువకి వచ్చింది అంటే అది ఒరిజినల్ సన్ఫ్లవర్ ఆయిల్ కాదు. లేదా ఇంకా పుచ్చిపప్పు వేసి చేస్తే వచ్చింది ఇక ఒక 350, 400 లోపు. అంతకంటే తక్కువకి రాదు. మనం వాడే వంట నూనె సన్ఫ్లవర్ ఆయిల్ ఆల్మోస్ట్ 150 రూపాయలు అనుకుంటా. మనకే 150కి ఇస్తే మధ్యలో హోల్సేలరు, డిస్ట్రిబ్యూటరు, స్టాకిస్టులు వీళ్ళందరికీ కమిషన్లు ఇవ్వగా వాడు ఒక 20-30 రూపాయలకి ప్యాకెట్ తయారు చేసి అమ్ముతున్నాడు. 20-30 రూపాయలకి లీటర్ నూనె తయారు చేయడం సాధ్యమైతే గవర్నమెంట్లే ఇస్తాయి. మంచి సన్ఫ్లవర్ నూనెలే మీకు ఫ్రీగా ప్యాకెట్లు అందజేస్తాయి. అదే అసాధ్యము. కొన్ని పెట్రోలియం ప్రొడక్ట్స్ని వీటిల్లో కలిపి, హెక్సేన్ అనే కెమికల్ని దీంట్లో కలిపి, పశువు యొక్క కొవ్వు వ్యర్థాలు, ఎముకల వ్యర్థాలు కలిపి మనకు అందజేస్తున్నారు. ఇంకోటి ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్లో పూరీలు అవి వేస్తారు కదా, వాటిలో మిగిలిపోయిన నూనెల్ని స్టీల్ క్యానుల్లో స్టోర్ చేసి మళ్ళీ ఫ్యాక్టరీలకు పంపించి వాటిని రీఫైన్ చేసి, అంటే వాటి రంగును మార్చి మళ్ళీ మనకి వేరే బ్రాండ్లతో ప్యాకెట్లు చేసి మళ్ళీ రివర్స్లో మనకి అమ్ముతున్నారు. ఇది జోక్ కాదండి, నిజంగానే మీరు ఒకసారి గమనించండి.
ఓకేనా? సో ఇట్లా మనకి ఇన్ని ఆరోగ్యకరమైన వంట నూనెని మన కంపెనీ ఇచ్చినందుకు నిజంగా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్ గా బయట దొరికేదానికి దీనికి చాలా తేడా ఉందండి. అర్థమైందా? సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఫిజికల్లీ రిఫైన్డ్ కి మీకు తేడా అర్థమైంది అనుకుంటున్నాను. న్యాచురల్ గా వచ్చే పోషకాలన్నీ మీకు ఫిజికలీ రిఫైన్డ్ లోనే ఉంటాయి. ఓకేనా సార్? సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ పాయింట్స్, ఈ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ మనం ఎందుకు వాడాలి? ఫిజికలీ రిఫైన్డ్ కాబట్టి న్యాచురల్ గా న్యూట్రియంట్స్ అన్ని కూడా దాంట్లో అలానే ఉంటాయి. కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఉండదు. ఇది సర్టిఫైడ్ ప్లస్ టెస్టెడ్ ప్యూరిటీ అండ్ సేఫ్టీ. ఈ లైట్ హౌస్ అనేది రెకేలా అనే కంపెనీ సబ్ బ్రాండ్ అండి. రెకేలా. ఓకేనా? ఈ రెకేలా అనేది మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించిన ప్యూరిటీ అండ్ సేఫ్టీ టెస్ట్లో కొన్ని కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? వాటికి స్కోరింగ్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో టాప్ 5లో ఈ రెకేలా కంపెనీ ఒకటి. అర్థమైందండి? టాప్ 5 కంపెనీస్లో మన లైట్ హౌస్ బ్రాండ్ని మేనేజ్ చేస్తున్న రెకేలా కంపెనీ కూడా ఒకటి. మీకు బయట దొరుకుతుంది రెకేలా, మీరు గమనిస్తే అది కూడా హెల్దీ ఆయిల్స్ని మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడ టీవీ యాడ్స్లో ఎక్కువ కనపడదు. ఎందుకు అంటే వాళ్ళు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి, ఓకేనా, తయారీని బట్టి రేటు పెట్టి ప్రాఫిట్ తీసుకుంటున్నారు. హెల్త్ని నెగ్లెక్ట్ చేయట్లేదు, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవట్లేదు. అందుకనే మనకు ఆ బ్రాండ్ అనేది ఎక్కువ మార్కెట్లో కనపడదు. ఓకేనా? సో దీన్ని మన వెస్టేజ్ కంపెనీ ఒక మంచి ఉద్దేశంతో మనందరికీ కూడా లైట్ హౌస్ అనే బ్రాండ్తో మనందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్, లైట్ అండ్ నాన్ స్టిక్కీ స్ట్రక్చర్. జిడ్డు అనేది మీకు న్యాచురల్ పద్ధతిలోనే చేస్తారు కాబట్టి జిడ్డు అనేది ఎక్కువ రాదు. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది, డైజెషన్ అనేది మనకి ఈజీగా జరుగుతుంది. మీరు గమనిస్తే మీకు ఒక చిన్న డెమో చెప్తానండి. ఒక అన్నం మెతుకు తీసుకొని ఆ అన్నం మెతుకుని పక్కన పెట్టండి. ఇంకొక అన్నం మెతుక్కి నూనె రాసి పక్కన పెట్టండి. రెండిట్లో ఏది త్వరగా పాడైపోతుంది? నూనె రాయని, ఓకేనా, నూనె రాయని బియ్యపు గింజ ఏదైతే ఉందో, అన్నం ఏదైతే ఉందో, అది మీకు అన్నం మెతుకు త్వరగా పాడైపోతుంది. నూనె రాసిన మెతుకు ఏదైతే ఉందో ఇది ఎక్కువసేపు ఉంటుంది. ఎందుకనంటే దాంట్లో ఉన్న జిడ్డు ఈ గాలిని దాని లోపలికి వెళ్ళనీయకుండా చేసి, గాలి ఆ మెతుకుకు తగలకుండా చేసి, ఈ ఆక్సిడేషన్ అనేది జరగదు కదా, ఆక్సిజన్ తగలదు కదా, తగలినప్పుడు మీకు ఫంగస్ అనేది ఫామ్ అవ్వదు. ఓకేనా? సో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదు కాబట్టి త్వరగా పాడవడానికి అవకాశం ఉండదు. సో దీనివల్ల మన కడుపులో జరిగే ప్రాబ్లం ఏంటి? ఈ బయట నూనెలు వాడడం వల్ల ఈ నూనె మనం తీసుకున్న ఆహారానికి మొత్తానికి అయ్యి లోపల అరుగుదల కూడా సరిగా జరగదు. ఎందుకంటే ఆమ్లాలు వాటికి తగలవు. సో అది టైం పడుతుంది. ఆ ఆయిల్ మొత్తం మీకు దాని నుంచి రిమూవ్ అయ్యి అది అరగడానికి నార్మల్గా అయితే 15-20 నిమిషాల్లో అరుగుదల స్టార్ట్ చేయాల్సిన మన బాడీ దాదాపుగా మన పొట్ట 2-4 గంటల సమయం తీసుకుంటా ఉంది ఇప్పుడు. అర్థమైందా? దేనివల్ల? మనం వాడే కల్తీ నూనె వల్ల. కానీ మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేయడం ద్వారా ఇది నాన్ స్టిక్కీగా ఉంటుంది కదా, జిడ్డు తక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా మీకు చాలా త్వరగా అవుతుంది. ఇది ఆల్రెడీ వాడిన వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంని తగ్గిస్తుంది, కడుపులో ఉండే ఆమ్లాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, డైజెషన్ ఇష్యూస్, మోషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చేస్తుంది, చర్మ వ్యాధులు, జుట్టుకు సంబంధించినవి రాకుండా చేస్తుంది. అట్లాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి, చర్మం తెలుపు రావడానికి, డ్రై స్కిన్ లేకుండా హైడ్రేషన్గా ఉండడానికి పనిచేస్తుంది. అట్లాగే దీంట్లో ముఖ్యంగా
ఫోర్టిఫైడ్ విటమిన్ ఏ అండ్ డి ఉంటాయి. ఏ అండ్ డి విటమిన్స్ చాలా ముఖ్యం. మీకు డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి కానివ్వండి, ఎముకలు బలంగా తయారవడానికి, చర్మ రోగాలు రాకుండా ఉండడానికి కానివ్వండి. సో ఏ అండ్ డి విటమిన్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ దీనిలో మాత్రమే మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్లో మాత్రమే 1500 mg మీకు గామా ఒరిజినల్ అనేది లభిస్తుంది. ఇది ఉండడం ద్వారా మీకు ఎటువంటి గుండె సమస్యలు రాకుండా ఉండడానికి చాలా 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 సహకారం అవుతుంది. ఓకేనా, సహాయపడుతుంది. సో ఇది దీనివల్ల వచ్చే మెయిన్ బెనిఫిట్స్. సో ఇప్పుడు మనం బయటవి చూసుకుంటే, ఇందాక నేను ఎంత చెప్పానండి, ఇది 540 రూపాయలు అంతే కదా. డిపి ఎంత మనకి 540 రూపాయలు. రీసెంట్గా పెంచారు, అంతకుముందు 450 రూపాయలకి మనకి లభించేది. రీసెంట్గా పెరిగిన రా మెటీరియల్ కాస్ట్స్ కానివ్వండి, ఓకేనా, తయారీ ఖర్చు పెరగడం వల్ల ఇప్పుడు 540 రూపాయలకి మనకి ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా తక్కువ అని ఎందుకు అంటున్నాను అంటే, ఒకసారి చూడండి. అమెజాన్ తెలుసు కదండి, ఆన్లైన్ వెబ్సైట్ మనకి చాలా అందరికీ తెలిసిందే. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది అందరికీ తెలిసిందే. దాంట్లో అమెజాన్లోకి వెళ్ళి మంచి ప్యూర్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకోండి. మీకు ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అని కొట్టి చూడండి, మీకు మ్యాక్సిమం ఎక్కడా కనపడవు. మీకు కనిపించేదల్లా ఏంటంటే రీఫైన్డ్ ఆయిల్స్, లేదు అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. రీఫైన్డ్ ఆయిల్ ఆల్రెడీ మనకు కల్తీ అని తెలుసు కదా, కాబట్టి మనం అది తీసుకోకూడదు, మనకొద్దు. సో ఇంకా తక్కువలో ఏమున్నాయి అబ్బా అని చూస్తే ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా. సో దాంట్లో ఇది ఒక బ్రాండ్ ఉందండి. దీంట్లో 1 లీటర్ రైస్ బ్రాన్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ రైస్ బ్రాన్ ఆయిల్ ఎంత ఉందండి, 479 రూపాయలు. అది కూడా 40% డిస్కౌంట్ అంటున్నాడు. ఎంఆర్పి 800 లీటర్ అండి. ఎంత లీటర్? అదే 5 లీటర్ల క్యాన్ తీసుకుంటే కనుక 4399. ఎంతండి? 5 లీటర్ల క్యాన్లు 2 తీసుకుంటే మనకి 10 లీటర్లు వస్తుంది. అక్కడ ప్యాక్ ఆఫ్ 2 4399. అంటే లీటర్ ఎంత పడింది? 439 రూపాయలే పడింది. ఎంఆర్పి చూడండి 7000. అర్థమైందా సార్? సో ఇట్లా మీకు బయట మీరు వేరే బ్రాండ్లు తీసుకోవాలి అన్నా మీకు లీటర్కి కనీసం 400 నుంచి 450 రూపాయలు పెట్టాలి. అలాంటిది మన కంపెనీ మీకు ఫ్రీగా ఐడి ఇచ్చి ఇంత మంచి నూనెని, ఇంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఇంత మంచి వంట నూనెని మీకు కేవలం 2 లీటర్లు 540 రూపాయలకే మనకు అందజేయడం జరుగుతుంది. ఆ 540లో కూడా మళ్ళీ మీకు 9 పాయింట్లు ఇస్తా ఉంది. ఓకేనా. 9 పాయింట్లు మీకు పీవీసీ యాడ్ చేస్తుంది. అంతకంటే ఏం కావాలి? 540 రూపాయలా అని అంటాం కదా, కానీ చాలా తక్కువ. ఓకేనా. ఈ 9 పాయింట్లు రావడం వల్ల మీకు ఎంత తగ్గుతుందండి? మీరు 16%లో ఉంటే 25 రూపాయలు తగ్గింది. మళ్ళీ 25 రూపాయలు మీకు అకౌంట్లో క్యాష్ బ్యాక్ పడింది కదా, అంటే మనకి ఎంత పడ్డట్టు? అక్కడ 514 రూపాయలే పడ్డట్టు. ఇంకా మీరు ఇతర ప్రోడక్ట్లు తీసుకొని ఫ్రీ ప్రోడక్ట్ కూడా తీసుకుంటే అది కూడా తగ్గింది. ఇంకా మీరు సిఎన్సిలో ఉంటే ఇంకా మీకు తగ్గింది. అయినా కూడా మనం ఏం చేస్తామంటే పూర్తి వివరాలు తెలుసుకోకుండా, వీటి ప్రయోజనాలు తెలుసుకోకుండా ఒకటే ఏమంటాం అంటే ఎక్కువ రేటు. మన ఆరోగ్యం కంటే ఎక్కువ రేటు ఏదో మీరు చెప్పండి. వంట నూనె మీరు 2 లీటర్ల క్యాన్ కొని నెల రోజులు వాడతారు. కానీ ఒక్కసారి మీరు వాడే కల్తీ నూనె వల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే మీరు మిగిల్చిన 500 రూపాయలు ఓపీకే పోతాయి. టెస్ట్లని, ట్యాబ్లెట్లని అన్నీ మళ్ళీ ఎక్స్ట్రా 2000 మీరు పెట్టాలి. అదే 2000 మీరు నెలకి 4 నెలలు ఈ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేయడం ద్వారా
ఓకేనా? ఈ వెస్టేజ్, లైట్ హౌస్, రైస్ బ్రాన్ ఆయిల్ ఆ 2000 అక్కడ అక్కడ పెట్టే బదులు, హాస్పిటల్ పెట్టే బదులు కల్తీ నూనెలు వాడి ఆ 2000 ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని మీరు ఈ ఆయిల్ తీసుకొని, ఇన్వెస్ట్మెంట్ అని కూడా అనకూడదండి దాన్ని, తెలివిగా ఆ 4 నెలలకి రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకొని కంటిన్యూగా 4 నెలలు వాడి చూడండి. మీకు మళ్ళీ గ్యాస్ ట్రబుల్ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆయిల్ మళ్ళీ మీరు మార్చమన్నా, మేము మార్చమన్నా కూడా మీరు మార్చరు. అంత బాగా పనిచేస్తుంది. సింపుల్గా మన టీంలో ఒక ఆమె ఉన్నారు, శివాని మేడము. శివాని మేడం గారు యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలగడం వల్ల ఆయిల్ తీసుకోవడం కుదరలేదు. సో దానివల్ల మొన్న ఒక 10-15 రోజుల క్రితం నుంచి బయట ఆయిల్ వాడడం జరిగింది. ఈ బయట ఆయిల్ ఎప్పటి నుంచి అయితే వాడుతున్నారో అప్పటి నుంచి ఆమెకి కడుపులో తిప్పడం, వాంతులు అవ్వడం, కడుపు నొప్పి రావడం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్టు అవ్వడం, ఇలా జరుగుతుంది. ఫోన్ చేసేది, సార్ నాకు ఇలా ఉంది, నాకు ఇట్లా ఉంది, నాకు భయం వేస్తుంది, నేను ఏ పని చేయలేకపోతున్నాను, నాకు ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఇలా అవుతుంది అని చెప్పి ఫోన్లు చేసేది. ఏందమ్మా సరిగా ఆహారం తినట్లేదా ఏంటి, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగు, బలమైన ఆహారం తిను అని చెప్తా ఉన్నా. మనకు తెలియదు కదా ఆయిల్ మార్చిన విషయం. నిన్న జరిగిన టీం మీటింగ్లో తను ఏం చెప్పిందంటే, నాకు మొన్నటిదాకా అర్థం కాలేదు కానీ నేను బాగా గమనిస్తే మన ఆయిల్ మార్చిన తర్వాత నుంచే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది సార్, అందుకని గమనించి మళ్ళీ మన ఆయిల్ తీసుకొచ్చుకున్నాను. మన ఆయిల్ ఎప్పుడైతే మళ్ళీ రీస్టార్ట్ చేశానో నాకున్న ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయింది. మళ్ళీ నాకు ఇంతవరకు మళ్ళీ గ్యాస్ట్రైటిస్ కానీ, ఆ కడుపు నొప్పి కానీ, వాంతులు కానీ, కళ్ళు తిరగడం కానీ, నీరసం కానీ నాకు రాలేదు అని చెప్పి టెస్ట్ మని చెప్పింది. ఎంత అద్భుతమో ఒకసారి గమనించండి. అంత మంచి ప్రోడక్ట్ని ఎక్కువ రేట్ అని చెప్పి బయట కల్తీ నూనెలు తెచ్చుకొని మన కడుపులో పోస్తున్నాం. మన పిల్లల కడుపులో పోసి వాళ్ళ భవిష్యత్తును కూడా మనము చిన్న వయసుల్లోనే తొక్కేస్తున్నాము. ఎంత చిన్న వయసులో తొక్కేస్తున్నాము అంటే 12 ఏళ్ళు 14 ఏళ్ళకు కూడా హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి అంటే ఆలోచించండి. మొన్న వచ్చింది కదా న్యూస్లో చూసారా, 14 ఏళ్ళ పాప, 14-13 సంథింగ్ 8th క్లాస్ పాప హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. 18 ఏళ్ళు, 22 ఏళ్ళు, 15 ఏళ్ళు జిమ్ చేస్తున్నారు, అయినా కూడా హార్ట్ స్ట్రోక్లో చనిపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ గారు, అతని ఎక్సలెంట్ బాడీ బిల్డరు, మంచి హెల్త్ కాన్షియస్ పర్సన్, అలాంటి వ్యక్తి కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు. మీకు తెలుసో తెలియదో ఆలివ్ ఆయిల్ చాలా మంచిదంటారు, చాలా కాస్ట్ పెట్టుకుంటారు. అత్యంత కల్తీ జరిగే నూనెల్లో ఆలివ్ ఆయిల్ మొదట్లో ఉంటుంది. ఎందుకంటే ఆలివ్ పంటలు అసలు మన దగ్గర పండవు. అర్థమైందా సార్? మనకి ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఆలివ్ ఆయిల్ వాడకం అనేది చాలా ఎక్కువ, కానీ అంత పంట అసలు మన ప్రపంచంలో లేదు. ఆలివ్ ఆయిల్ అనేది చాలా కల్తీ జరుగుతుంది. అది తెలియక సెలబ్రిటీలు కానీ వీళ్ళంతా కూడా ఆ ఆలివ్ ఆయిల్స్ ఎక్కువగా వాడడం ఇప్పుడిప్పుడు తగ్గుతుంది. ఇప్పుడిప్పుడు అందరూ కోల్డ్ ప్రెస్డ్ గానుగ నూనెలోకి వెళ్తా ఉన్నారు. ఓకేనా? సో ఇట్లా మనం ఆయిల్స్ ఏవైతే వాడుతున్నామో ఇవి మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది ఈరోజు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా గమనించి దయచేసి కల్తీ నూనెలు వాడకండి. మీ పిల్లలకి ఇంట్లో అస్సలు వాడొద్దు. ఓకేనా? సో ఇంత మంచి బెనిఫిట్ మనకి కేవలం 540 రూపాయలకి 2 లీటర్ల క్యాను 540 రూపాయలకి మనకి ఇవ్వడం జరుగుతా ఉంది. ఒకసారి గమనించండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికీ రేట్ ఎక్కువ అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించి మీ వంట నూనెని ఫస్ట్ మార్చండి. వెస్టీజ్ కంపెనీలో మీరు ఏ సప్లిమెంట్ వాడినా వాడకపోయినా ఫస్ట్ మీరు ఇంట్లో మార్చాల్సిన ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది మీ వంట నూనె. వంట నూనె మార్చి కంటిన్యూగా 2-3 నెలలు వాడి చూడండి. ఒక నెలకే మీకు తేడా తెలుస్తుంది.
3 నెలలు కంటిన్యూగా మీరు మీ కుటుంబం ఈ నూనెని మార్చి వాడడం వల్ల మీకు మీ ఆరోగ్యంలో, మీ కుటుంబ ఆరోగ్యంలో చాలా తేడా చూస్తారు. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ సో మచ్ ఈ టైం ఇచ్చినందుకు. ఆనంద్ సార్ వెరీ సారీ. సో దీని గురించి కొంచెం డెప్త్గా చెప్పాలనుకున్నాను. టైం చాలా ఎక్కువైంది కాబట్టి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ పార్ట్ 2 సెషన్లో తీసుకుందాం సార్. వెరీ సారీ డిసప్పాయింట్మెంట్ సార్. డోంట్ సే సారీ, కంపల్సరీగా. ఎందుకంటే మనకి ఏ విషయం తెలిసినా క్లారిటీ ఉండాలి. అది మీరు క్లారిటీ చెబుతారని ఇక ముందు రైస్ బనాలే చెప్పమన్నాము. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. అన్నీ కూడా కవర్ అవ్వవు కాబట్టి నెక్స్ట్ సెషన్ లో అది మనం కంటిన్యూ చేద్దాం హోమ్ కేర్. షూర్ సార్, షూర్ సార్. థ్యాంక్ యూ సార్. స్పెషల్ థ్యాంక్ యూ వర్ధన్ సార్. రవి సార్, ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, ఇంత డెప్త్గా నాలెడ్జ్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు యాడింగ్ కూడా చాలా 180 దాకా యాడ్ అయ్యారు. ప్రతిరోజు జూమ్ ఇలాగే యాడ్ అవ్వాలి. మన లీడర్స్ కొంచెం ఇలానే వర్కౌట్ చేయండి. పోతే మీటింగ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సార్ ఆనంద్ సార్, ఈ పోస్టర్ షేర్ అవ్వట్లేదు, ఒకసారి మీరు చూడండి. ఆప్షన్ పడినట్టుంది. షేర్ చేస్తాను చూడండి. ఓకే లీడర్స్, గమనించండి. ఈరోజు మరిపూల్లో మీటింగ్ జరగబోతా ఉంది. మన గ్రేట్ లీడర్ అప్లైనర్ సురేష్ సారు వస్తారు మరిపూడికి. 3 గంటలకు జరగబోతా ఉంది. అక్కడ ఉన్న లీడర్స్ అక్కడ టీంను ప్రమోట్ చేసుకోండి. చాలా బాగా జరగబోతుంది. ఫస్ట్ టైం సార్ మరిపూడి టైం ఇచ్చారు మనకి. దాన్ని ఉపయోగించుకొని మీ టీం డెవలప్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే సార్, నెక్స్ట్. సుబ్బయ్య సెట్ సార్ సెండ్ చేయండి సార్, షేర్ చేయండి. ఓకే లీడర్స్, గమనించండి. ఫస్ట్ ఒక్క నిమిషం రవి సార్, ఆ పోస్టర్లు అన్ని నాకు వాట్సాప్ లో ఉన్నాయి. ఎవరైనా ఉంటే సెండ్ చేయండి సార్. ఓకే సార్. సో లీడర్స్, ఇప్పుడు వర్ధన్ సార్ చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 5 నెంబర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. టైం లేదు కాబట్టి. ఏదైనా వాల్యుబుల్ డౌట్ ఉంటే ఒక 5 నెంబర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ బాగా అర్థమైనట్టుంది. డౌట్స్ ఎవరికి ఏం లేనట్టుంది సార్. పిన్ టు పిన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఏదైనా డౌట్స్ ఉంటే నిర్మోహటంగా హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. ఎందుకంటే ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేశాక చేస్తుంటారు మనోళ్ళు. ఎందుకంటే మళ్ళీ సార్తో మాట్లాడాలంటే మనకి టైం దొరకదు కాబట్టి సార్ లైవ్ లో ఉన్నప్పుడే మన డౌట్స్ క్లారిటీ తీసుకోవచ్చు. ఆయిల్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీకు. విజయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, మీ డౌట్ సార్తో మాట్లాడండి. ఈరోజు మనకు వర్ధన్ సార్ ఇంత చక్కటి వాల్యుబుల్ మాటలు అందించినందుకు ముందుగా వర్ధన్ సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
డౌట్ అంటే ఏం లేదు సార్. ఫస్ట్ మనకు ఈ వెస్టేజ్ రాకముందు మేము కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ఫ్రీడమ్ వాడాము. కానీ ఈ వెస్టేజ్కి వచ్చిన తర్వాత మేము ఇప్పటి వరకు కూడా ఇంకా మళ్ళీ మార్చలేదు సార్. ఆయిల్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఆయిల్ వల్ల ఎన్నో మనకు సమస్యలు కూడా చేంజ్ ఆఫ్ అయినాయి. మా టీంలో ఉన్న వాళ్ళకు కూడా ఆయిల్ వల్ల చాలా క్వాలిటీగా దీని గురించి మేము చెప్పడం జరిగింది. ఇంకా హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకు వర్ధన్ సార్ ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా ఈ సెషన్ గురించి ఒక్కసారి చెప్పారు. ఆ చెప్పినప్పుడు మనకు బయట ఆయిల్లకు ఈ ఆయిల్కి ఇప్పుడు చెప్పిన వంటి సెషన్ కూడా మాకు చాలా ఉపయోగపడింది సార్. ఎందుకంటే హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు మనకు తెలియనప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్లకు మనం చెప్పలేం. ఈసారి మనకు ఇలా సబ్జెక్ట్ ఇవ్వడం ద్వారా మనకు హోమ్ మీటింగ్లో చాలా సింపుల్గా వాళ్ళు రేట్ ఎక్కువ అంటుంటారు. అలాంటి క్వశ్చన్లకు మనం జవాబు ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే మనకి హోమ్కి కావాల్సిన ప్రొడక్ట్స్ కూడా మనకు ఈ వెస్టేజ్ నుంచి ఏమైతే మనకు దొరుకుతున్నాయో అన్నీ కూడా మనం తీసుకోవడం, మన టీం కిందికి తీపించుకోవడం కూడా ఇంతకుముందు హెవెస్ట్ నుంచి కానీ ఇంకా రైస్ బ్రాండ్ ఆయిల్, హెయిర్ ఆయిల్ ఇవన్నీ కూడా ఈ ఇంతకుముందు సెషన్లు కూడా సార్ చెప్పేవాళ్ళు కాబట్టి ఆ సెషన్లు మార్చి వేరే దాని మీద చెప్పడం ద్వారా మంచిగా మనకు ఆ నాలెడ్జ్ వస్తుంది. ఇతర వాళ్ళకు చెప్పడానికి కూడా బాగా యూజ్ఫుల్ అవుతుంది. దీని గురించి డౌట్ అంటే నాకైతే ఏం లేదు సార్. మెయిన్ పాయింట్ ఇలాంటి సెషన్లు ఇంకా మన వర్ధన్ సార్ చేయాలి, ఇంకా నాలెడ్జ్ మనం తీసుకోవాలని మనస్ఫూర్తిగా మా టీం నుంచి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా. అదే థ్యాంక్ నాకు యూ సార్. ఇప్పుడు కూడా విజయ్ సార్, వర్ధన్ సార్ సపోర్ట్ ఎప్పుడు మనకు ఉంటుంది. చాలా ఇంక ముందు చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు, షేర్ చేస్తారు ప్రొడక్ట్ నాలెడ్జ్ విషయంలో. నాకు ఇప్పుడు కూడా ఒక్కోసారి వర్ధన్ సార్ మొన్న కూడా ఒకసారి ఫీడ్బ్యాక్లో చెప్పాను. మనకు ఆయుర్వేదం పండితులలో మన వర్ధన్ సార్ కూడా ఒకసారి, ఎందుకంటే పూర్వం పద్ధతులు వర్ధన్ సార్ చెప్పేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే మొన్న చెప్పాను సార్ చెప్తే నా వయసు 34 అన్నారు. ఎంతన్నా కానీ మనకు ఈ పిండి పదార్థాలు అవి ఇవి పూర్వం నుంచి వచ్చిన ఎట్లా తీసుకుంటున్నారు, ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు, అది మాత్రం చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది సార్. అది అవునవును సార్. మన మన పండితులు ఏం కాదు సార్, జస్ట్ మన ఏంటంటే ఎంఎస్ఆర్ నాలెడ్జ్. అసోసియేషన్ లోనే పిఎస్ఆర్ తర్వాత వర్ధన్ సారే మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే. అవును సార్ సార్. టైం అవుతుంది, మన అసోసియేషన్ వాళ్ళు లో ఉంటాం. ఇంకెవరన్నా. ఓకే సార్. వర్ధన్ సార్ ఒక్క నిమిషం సార్. రేపు సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ గురించి మనం ఎస్ సార్, అంతే. చేద్దాము. అదే చెప్తున్నా, టైం అవుతుంది. ఓకే సో థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, రేపు నెక్స్ట్ మంత్ 14వ తారీఖు సింగరాయకొండకి మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ గారు రాబోతున్నారు. చాలా బాగా జరగబోతుంది. మీ లీడర్స్ అందరినీ మంచిగా ప్రమోట్ చేసుకోవాలని కోరుకున్నాం. ఎందుకంటే సారు 46 లక్షలు ఎర్నింగ్ చేస్తూ సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ అని పిలిపించుకున్నటువంటి లీడరు మన గురువు గారు, మనందరి గురువు గారు అనమాట. మన టీమ్స్ని చాలా మంచిగా ప్రమోట్ చేసుకుంటే మన టీమ్స్ అన్ని యాక్టివ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ మీటింగ్ ఎవరు మిస్ అవ్వద్దు. మీకు 20 డేస్ ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఆ రోజు మంచిగా ప్లాన్ చేసుకోండి. ఆ రోజు హాలిడే కూడా వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ మీటింగ్ అనేది మిస్ కావద్దు. ఓకే సార్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. ఆనంద్ సార్ ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. రాబోయే మీటింగ్స్ అన్నీ కూడా మనకి గ్రూప్ లో షేర్ అవుతుంటే ఒకసారి చూసి పోస్టర్స్ చూసి దగ్గర ఉన్న మీటింగ్స్ కి ఫాలో అవుతా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రవి సార్, క్లోజ్ ద సెషన్. ఆనంద్ సార్, సార్ మన రాజు సార్ ఈరోజే ఫస్ట్ టైం జూమ్ జాయిన్ అవ్వడం జరిగింది. ఒకసారి రాజు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రాజు సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ జాబ్ సార్. ఫస్ట్ టైం సార్ జూమ్ జాయిన్ అవటం. ఎస్ సార్. సెషన్ ఎలా ఉంది సార్? ఎక్సలెంట్గా ఉంది సార్, ఎక్సలెంట్గా ఉంది. కానీ నాకు ఒక చిన్న డౌట్ అంటే ఇప్పుడు మీరు హోమ్ మీటింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఒక్క క్వశ్చన్ మీకు ఎదురవుతుంది. ఇప్పుడు మనం ఈ సన్ఫ్లవర్ ఆయిల్లో అవి అదే ఆ గింజల నుంచి కానీ లేకపోతే
ఈ శనగ గుళ్ళు నుంచి కానీ నూనె తీసేటప్పుడు మనం 3 కేజీలకి 1 కేజీ మాత్రం ఆయిల్ వస్తుందని చెప్తున్నాం. కానీ షూర్ సార్. ఇప్పుడు మన దేశంలో ఏందంటే రైస్ ఎక్కువ పండిస్తున్నారు. తౌడు ద్వారా మనం రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తయారు చేస్తున్నాం. ఓకే సార్. ఓకే. తయారు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు తౌడు గూడా మనకు మార్కెట్‌లో తక్కువగానే దొరుకుతుంది గదా! మరెందుకు ఇంత రేటు అవుతుందనేది ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమవుతది. అప్పుడు ఓకే. సార్‌ని ఒకసారి దీనికి అంటే ఎందుకు మనము ఇంత కాస్ట్ పెట్టాలి? అంటే దీంట్లో ఏమన్నా స్పెసిఫికేషన్స్ ఉంటే ఒకసారి సార్‌ని మై హంబుల్ రిక్వెస్ట్. సార్ మీకు సన్‌ఫ్లవర్ గింజలు లేదా వేరుశెనగ గింజలు ఏ గింజలు తీసుకున్నా 3 కేజీల నుంచి 4 కేజీలకి కేజీ నూనె వస్తదండి. తౌడుకొచ్చేసరికి 5-7 కేజీలు పడుతుందండి తౌడు. ఎందుకంటే తౌడు అనేది మనకి పిండి పదార్థం అది. పిండి యెస్ సార్. మనకి నూనె శాతం అనేది తక్కువ ఉంటది పప్పులో కంటే గూడా. యెస్ సార్. తౌడు క్వాంటిటీ అనేది ఎక్కువ పడుతుంది. మీరన్నట్టు తౌడు తక్కువ క్వాంటిటీలో దొరకట్లేదండి. తౌడుని హోల్డ్ చేస్తున్నాయి కంపెనీలన్నీ గూడా. మీకు బయట మార్కెట్‌లో ఎందుకు దొరకట్లేదంటే మీరు గమనిస్తే మిల్స్‌కెళ్ళినప్పుడు మీరు బియ్యం ఆడించినప్పుడు మీకు బియ్యానికి ఆడించినందుకు డబ్బులు తీసుకోడు. తౌడు తీసుకుంటాడు. యెస్. అది ఎక్కువ దాని వాల్యుబుల్ ఉంది చేసేది తౌడు గాబట్టి. తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తారు. యెస్. రీజన్ యెస్. ఏంటంటే మనకి ఆడిచ్చిన దానికంటే కూడా తౌడుకి వాళ్ళకొచ్చే డబ్బులు చాలా ఎక్కువ. మీరు గమనించండి రైసు మీరు ఒక క్వింటా ఆడిస్తే దానికొచ్చే తౌడు చాలా తక్కువ. జస్ట్ 5 కేజీల లోపే ఉంటదండి. లోపే ఉంటది. అయినా హ్మ్. గూడా మీకు 100 కేజీల బియ్యాన్ని ఫ్రీగా ఆడిచ్చిస్తాడు. రీజన్ ఓహ్! ఏంటంటే బయట మార్కెట్‌లో కంపెనీ వాళ్ళిచ్చే రేటు తౌడుకి చాలా ఎక్కువ. ఇంకొకటేంటంటే ఓకే. దాన్ని ప్రాసెస్ చేసే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఈ గింజలు తీయడానికి, పిండిలో నుంచి మీకు ఆయిల్ తీయడానికి చాలా డిఫరెన్స్ వస్తదండి. ఎందుకంటే మీకు దాని మిషనరీ అనేది మీకు గింజలు గాబట్టి, మనం గానుగలో గూడా తీయొచ్చు దాన్ని ఈజీగా. కానీ తౌడు నుంచి తీయడానికి అది పిండి గదా! మీకు పిండి ఏమవుతుంది గానుగలో ఏసినప్పుడు మీకు ఆ హోల్‌లో నుంచి నూనెతో పాటు పిండి గూడా వచ్చేస్తది. పిండి జారుడు ఎక్కువ. ఓకే. కాబట్టి ఆ పిండి నుంచి నూనె తీయాలంటే ఫస్ట్ ఆ పిండిని దంచాలి. మీరు మామూలుగా ఇంట్లో గూడా తౌడు తీసుకొని ఒక 2 గుప్పెలు తీసుకొని రోట్లో యేసుకొని బాగా దంచుతూ ఉంటే, దంచే కొద్దీ మీకు ఆ పిండి గట్టిపడి దాంట్లో నుంచి నూనె రావడం స్టార్ట్ అవుతుంది. సో, ప్రాసెస్ ఓకే. మారిపోద్దండి. బయట మీకు సన్‌ఫ్లవర్, గ్రౌండ్‌నట్ ఆయిల్ తీసే ప్రాసెస్ వేరు. రైస్ బ్రాన్ ఆయిల్ తీసే ప్రాసెస్ వేరు. సో, ఓకే. ప్రాసెసింగ్ వల్లే మీకు ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది. ఇంకోటి మీకేంటంటే మన కంపెనీలో కాస్ట్ ఎందుకు పడుతుందంటే ఫిజికల్లీ రిఫైన్డ్ వాడడం వల్ల. మీకు బయట రీఫండ్ ఆయిల్ చేయడం చాలా ఈజీ. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అది హై హీట్ మీద చేస్తారు కాబట్టి దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా పోతాయి. అట్లాగే దాంట్లో ఉన్న బాక్టీరియా గాని, వేస్టేజ్ ఏదైతే ఉందో హీట్ వల్ల పోతాయి సగం. కానీ ఇక్కడేమవుతుందంటే మనది స్టీమ్ ద్వారా తయారు చేస్తారు. ప్రాసెస్ అనేది స్టీమ్ ద్వారా ఉంటది. అంటే యెస్ సార్. డైరెక్ట్ హీట్ గాకుండా స్టీమ్ హీట్ లోపల వాటర్ పైపు ఉంటుంది. ఆ పైప్‌లో వాటర్ ఐడియా ఉంటుంది. ఉంది సార్. ఐడియా వాటర్‌ని ఉంది హీట్ చెప్పండి. చేయడం ద్వారా చేస్తారు. సో, దానికి దీనికి ప్రాసెస్ తేడా ఉంటది. కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువే ఉంటది. మీకు మన ఓకే. కంపెనీయే గాదు బయట కంపెనీలు కూడా ఆల్‌మోస్ట్ మీకు ఫిజికల్లీ రిఫైన్డ్ దొరకవు ఎక్కువ. ఎందుకంటే అది రెకేలా కంపెనీ పేటెంట్ అది. సో, అందుకనే రెకేలా కంపెనీ నుంచి సబ్ బ్రాండ్ తీసుకొచ్చి మనకి వెస్టేజ్ కంపెనీ అనేది సబ్ బ్రాండ్ లైట్ హౌస్‌ని తీసుకొచ్చి మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓకేనా సార్? క్లియరా? యెస్ సార్. క్లియర్ సార్. యాహ్! థాంక్ రాజు యూ సార్. సార్ థాంక్ యూ. ఎక్సలెంట్ సార్. మీరు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఎట్లా సార్ ఆఫ్‌లైనరు మీ వర్ధన్ సార్ లైన్ సార్ మీరు? కాదు సార్. అంటే ఫస్ట్ టైమ్ చూస్తున్నా ఆ పేరు. అందుకని డౌటొచ్చింది. ఓకే. పర్లేదు. రాజు సార్ సార్ చెప్పండి. ఈ సెషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఒక రోజుకి అంత నాలెడ్జ్ రాదు కాబట్టి మనకొకటి. లేదు సార్. ఒక్క రోజే తెలుసుకోవాలని లేదు. కాపోతే నాకు ఇది పర్లేదు. విన్నప్పుడు నథింగ్ ఏంటంటే, ప్రాబ్లమ్. మనం ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మనకు తెలిసుండాలి గదా! మీరు అడిగే అందుకోసమని. క్వెషన్ వాలిడ్ 100% వాలిడ్ క్వెషన్ సార్. నా ఉద్దేశ్యం ఏందంటే, మనం ఎక్కువ గూడా ప్రొడక్ట్స్‌ని ఇన్ డెప్త్‌గా ఇది చెప్పకుండా, అవును. దీనివల్ల వచ్చినటువంటి టెస్టిమోనియల్ దీన్ని చూసుకొని మనకు డెప్త్‌కి నాలెడ్జ్ ఎళ్ళే కొద్దీ మనం ప్రొడక్ట్‌ని హైలైట్ జేయొచ్చు. అవును. ఈ హోమ్ మీటింగ్స్‌కెళ్ళేటప్పుడు ఏ స్టైల్‌లో ఎళ్ళాలి మళ్ళా ఇది గూడా మేము మీకు చెప్తాము. ఎందుకంటే మేము గైడెన్స్ తీసుకున్నాం సార్. కంపల్సరీ సార్. చాలా మందేందంటే, దాని ఉన్న బెనిఫిట్స్ గురించి ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ నాకు తగ్గింది. ఇది నిజమా కాదా వాడితే తెలిసిద్ది. యెస్. సింపుల్ అంటే జనరల్‌గా చెప్తున్నాను. ఇలా వాడకుండా దాని మీద ఆర్గ్యుమెంట్ చేయటం ద్వారా అక్కడొచ్చే రిజల్ట్ మనం వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఫస్ట్ థింగ్. హ్మ్. రాజు సార్ ఇక్కడ ఎంతమంది సింపుల్‌గా విషయం ఏంటంటే, ఏ యెస్ సార్. వ్యక్తి అయినా గూడా వ్యక్తికి ఇగో స్ట్రైక్ అయిద్ది. యెస్. ఎప్పుడంటే యెస్.
నువ్వు చెప్పింది రాంగ్, నేను చెప్పింది కరెక్ట్ అన్నప్పుడు ఎదుటోడు హర్ట్ అవుతాడు. రైట్. కానీ ఇక్కడ మనం వాడాల్సిన లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు కొత్తగా ఒక హాస్పిటల్ పెట్టారు అనుకోండి, ఫస్ట్ వెళ్ళిన ఒక 5-10 మంది పేషెంట్ల మీదే ఆ హాస్పిటల్ యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఎట్లా అంటే ఆ 5గురికి వాడు ఎక్సలెంట్ గా ట్రీట్మెంట్ చేసి పంపించాడు అనుకోండి, ఆ 5గురే దండోరేస్తారు ఊరంతా. అరే చాలా బాగా చూశాడు, ఇంకా దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు తప్ప ఆ హాస్పిటల్లో ఎంత ఎక్విప్మెంట్ ఉంది, ఎంత మంచి టెక్నాలజీ వాడుతున్నారు, ఇవన్నీ చూడరు. ఆ హాస్పిటల్లో బాగా చూసా చాలా వరకు మీరు చూస్తే 90% ఆఫ్ ద పీపుల్కి ఆ హాస్పిటల్లో డాక్టర్ ఏం చదువుకున్నాడో కూడా తెలియదు. మీరు బాగా గమనించండి, మన ఊర్లలో ఆల్మోస్ట్ ఉండే హాస్పిటల్లో డాక్టర్ ఏం చదువుకున్నాడో కూడా పేషెంట్స్కి తెలియదు. ఎవరో వాళ్ళు చెప్పుంటారు, ఇది పలానా వ్యక్తి పలానా చూస్తారు, ఇది గ్యాస్ ట్రబుల్కి పలానా డాక్టర్ చూస్తాడు. నీకు ఫ్రాక్చర్ అయిందా, పుత్తూరు కట్టు ఎందుకు అంత ఫేమస్ అయింది, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి. కానీ వాళ్ళు చాలా మంది పేషెంట్లకి తగ్గించడం వల్ల వాళ్ళు ఫేమస్ అయ్యారు. ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఫీల్డ్ లో కూడా ముఖ్యంగా మనం ఎక్కువ చెప్పాల్సింది ఏంటంటే టెస్టిమోనీస్. ఈ ఆయిల్ మార్చడం ద్వారా ఎంతమందికి మనకి క్యూర్ అయి ఉన్నారు, ఇంతమంది బెనిఫిట్ పొందారు అన్న విషయాన్ని వాళ్ళకి గనక మీరు కన్వే చేయగలిగితే, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నాలెడ్జ్ తో పాటు టెస్టిమోనీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు నమ్మకం వస్తుంది వాళ్ళకి. సో దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజు సార్, వ్యాలిడ్ క్వశ్చన్. ప్రతి ఒక్క లీడర్కి ఎదురయ్యే సమస్య సార్ ఇది. దీని మెయిన్ ఏంటంటే సబ్జెక్టు మనం తెలుసుకోవాలి, వ్యాలిడ్ పర్సన్ చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు క్రాస్ క్వశ్చన్స్ వస్తాయి. ఆడదాకా వెళ్లకుండా సార్ చెప్పిన మాట టెస్టిమోనియల్, పలానా ఊర్లో పలానా వ్యక్తికి ఇచ్చాను, పలానా క్లియర్ అయింది, ఇలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇవి మనం ఎక్కువ హైలైట్ ఫ్రంట్ ఎండ్ లో ఉంచి జస్ట్ ఒక్కసారి వాళ్ళు వాడితే అర్థమైపోద్ది. మనం ఎంత సబ్జెక్ట్ చెప్పినా వాళ్ళు వాడరు సార్. కాబట్టి మన కోసం క్లారిటీ కోసం ఈ సబ్జెక్ట్స్ మీరు అవసరమైన వ్యక్తి కూడా చెప్పొచ్చు, నథింగ్ ప్రాబ్లం. మ్యాక్సిమం అందరికి కూడా సార్ అన్నట్టు ఈగో సాటిస్ఫై కావట్లేదు ఈ రోజుల్లో. అవన్నీ ముందు సెషన్ డిస్కషన్ చేసుకుందాం, టైం లేదు. ఓకే, థ్యాంక్ యూ రాజు సార్. 1 సెకండ్. థ్యాంక్ యూ వర్ధన్ సార్. థ్యాంక్ యూ సార్. మన రాజు సార్ కూడా హ్యాండ్ రైజ్ చేస్తారు, ఒకసారి విష్ చేయండి. రాజు సార్ గుడ్ మార్నింగ్. నేను టైం అయింది కదా, తర్వాత తీసుకుందాం ఫీడ్బ్యాక్. ఓకే సార్. ఓకే రాజు సార్, థ్యాంక్ యూ. ఇద్దరు రాజు సార్ లేదు, మన రాజు సార్ అనుకున్నాను. కొత్తగా వచ్చిన రాజు సార్ లెఫ్ట్ అయిపోయినట్టున్నారు సార్, ముగ్గురు రాజులు వచ్చినట్టున్నారు ఈ రోజు. కొంచెం ఎంటర్ చేయండి సార్. ఎవరో అర్థం కావట్లేదు. నేను అందుకే రాజులు ఎక్కువ అయిపోయారు సార్. అదే నేను ఒంగోలు పెడతాను సార్ రేపు నుండి. ఓకే సార్, ప్లీజ్ ఎండ్ ద జూమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ రవి సార్. అది సార్ గుడ్ మార్నింగ్ అండి సార్. పాములు సార్. సార్ ఇవాళ కొత్తగా దేవరెడ్డి శివయ్యని జాయిన్ అయ్యారు సార్ జూమ్లో ఈరోజు. ఓకే, కొంచెం విష్ చేయండి సార్. శివయ్య సార్ గుడ్ మార్నింగ్. రేపు మాట్లాడదాం సార్ శివయ్య గారు మీతోటి. ఇవాళ టైం అయిపోయింది, మంచి సెషన్ ఇచ్చారు సారు. రేపు మళ్ళా మాట్లాడదాం సార్. పాములు సార్. ఓకే సార్. శివయ్య గారు 1 సెకండ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. రేపు యాడ్ అవ్వండి, మంచి సెషన్స్. థ్యాంక్ యూ పాములు. ఓకే సార్. సార్ క్లోజ్ జూమ్ సార్. కొంచెం ల్యాప్టాప్ ఇష్యూ. ఓకే.